ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎన్నాళ్ళుగానో క్రమం తప్పకుండా తిరిగిన గడియారం ఒక్కసారిగా ఆగిపోతుంది. కదిలే ముళ్లతో కదలికల్ని నిర్దేశిస్తూ అది సాగించిన నిరంకుశ పాలన. కాకినాడ పేరు చెప్పగానే ముగ్గురు మహాకవులు గుర్తుకొచ్చేస్తారు. ఇస్మాయిల్, కృష్ణశాస్త్రి, సోమసుందర్ ఇలాంటి వాళ్ళందరూ గుర్తుకొస్తారు. వాళ్ళ వారసత్వం ఏమైనా మీరు తీసుకుని వచ్చారా? తర్వాత మీ పేరు చెప్పుకోవచ్చా? వారి ప్రభావం కంటే మొదటగా కాకినాడలో ఉండే సాహిత్య వాతావరణం, దాని ప్రభావం నా మీద ఎక్కువగా ఉందని అనుకుంటా. మొత్తానికి ఉంది మీకు. ఇస్మాయిల్, కృష్ణశాస్త్రి ఇద్దరి ప్రభావము కనిపిస్తుంది. తర్వాత ఇంకా ఆయన శిష్యులైన ఇస్మాయిల్ గారి ప్రభావం వచ్చాక ఈ కృష్ణశాస్త్రి గారి ప్రభావం తగ్గిందనుకోండి. అంటే మీ మార్గం కవిత్వమే అని నిర్ణయించుకోవడానికి అంత కవుల ప్రభావం ఉండడమే కారణమా? బుచ్చిబాబు గుండు అనే ఒక కథ రాశా. అది అప్పట్లో ఆనంద జ్యోతి అనే ఒక మ్యాగజైన్, అందులో బహుశా మొదటిదో రెండవ సంచికలో దాన్ని ప్రచురించారు. ఆ తర్వాత ఒకటి రెండు కథలు రాశాను, కానీ నాకు తెలిసిన స్కిల్ కవిత్వమే అనే ఉద్దేశంతో కవిత్వంనే పూర్తిగా అనుసరించి దానిలోనే కృషి చేయాలనే ఉద్దేశం నాకు తర్వాత కలిగింది. అంతేకాకుండా ఆ కవిత్వం కూడా మీ మొదటి కవిత చదివితే, అంటే కుండీలో మరి చెట్టు మొదటి పుస్తకం కదా మీది, కవిత చదవగానే నాకు అబ్బూరి ఛాయాదేవి గారి కథ గుర్తొచ్చింది. అది చదివిగా ఏమన్నా మీకు ప్రేరణ వచ్చిందా, లేకపోతే మీ అంతటి మీరే రాశారా ఈ కుండీలో మరి చెట్టు? నేను కాకినాడలో పూర్తిగా సాహిత్య వాతావరణంలో మెలుగుతూ వచ్చాను. ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు న్యాచురల్గా అది ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. మన అటెన్షన్ అంతా వేరేవి చేయటానికి కాకుండా ఒక దాని మీద, చదువు మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది. దీనివల్ల నేను కవిత్వానికి దూరం అవుతానేమో, నా మిగతా ఇంట్రెస్ట్ అన్ని తగ్గించుకోవాల్సి వస్తుందేమో అనే భావంతో నాకు అదే అనిపిస్తుంది. ఒక నెక్స్ట్ జనరేషన్, ఒక కవిత్వానికి అభిప్రాయం ఏమిటంటే ఆ తర్వాత జనరేషన్ కూడా ఆ కవిత్వాన్ని చదువుతున్నారా అనేది. ముఖ్యంగా తిలక్ విషయంలో జరిగింది అది. మీ కవితల్లో మీకు నచ్చిన కవితలు? ఏకకణమైన నాటి నుంచి నాకిది అలవాటే, ఎదగటం కోసం నన్ను నేనే విభజించుకోవటం, మనసు ఏర్పడక ముందు నుంచి. విమర్శ రాసినప్పుడు మీ మిత్రుల మీద విమర్శ రాసినా సరే మీరు కొంచెం ఖచ్చితంగానే ఉన్నారు. కేవలం పేర్లు మార్చినంత మొత్తం సరిపోదు. ఇద్దరు ముగ్గురిని కలిపి ఒక మనిషిని తయారు చేయడం చేస్తారు. అదే రష్దీ అన్నాడు, వాళ్ళ మేనత్తగా అందిట, మిడ్ నైట్ చిల్డ్రన్ వచ్చినప్పుడు ఎందులో నా గురించి రాసావు కదా అందిట, నీ గురించి. అక్షరయాత్ర వీక్షకులకు నమస్కారం, స్వాగతం. తెలుగు సాహిత్యంలో కొందరు కవులు ఉంటారు. వాళ్ళు తమ కవిత్వాన్ని చూసి మురిసిపోరు, తమ కవిత్వానికి చాలా గుర్తింపు రావాలని ఆరాటపడరు, ఇతర కవులతో పోటీ పడరు, ఏ ఉద్యమాల వెంట పడి పరిగెత్తరు, తమకు తోచినట్లు, తమకు నచ్చినట్లు, తమ మనసు మెచ్చినట్లు రాసుకుంటారు. అందుకని సహజంగానే తక్కువ రాస్తారు వీళ్ళు కొంచెం అరుదైన జాతి అని చెప్పచ్చు కవుల్లో. అటువంటి అరుదైన కవి విన్నకోట రవిశంకర్. కవిత్వం అంటే ఒక ఆనందాన్ని కలిగించేది మాత్రమే కాదు, ఒక బాధ్యత కలిగినది అని కూడా భావించే కవి, విమర్శకుడు రవిశంకర్. 25 ఏళ్లుగా అమెరికాలోని కొలంబియాలో ఉంటూ ఈరోజు అక్షరయాత్ర వీక్షకులకు తన సాహిత్యాన్ని గురించి చెప్పడానికి వచ్చినందుకు రవిశంకర్ గారికి స్వాగతం, నమస్కారం అండి. నమస్కారం మురళి గారు. మీరు కాకినాడలో పుట్టారు, పెరిగారు. కాకినాడ కదా మీ ఊరు? అవునండి, అవునవును. కాకినాడ పేరు చెప్పగానే ముగ్గురు మహాకవులు గుర్తుకొచ్చేస్తారు. ఇస్మాయిల్, కృష్ణశాస్త్రి, సోమసుందర్ ఇలాంటి వాళ్ళందరూ గుర్తుకొస్తారు. వాళ్ళ వారసత్వం ఏమైనా మీరు తీసుకుని వచ్చారా? తర్వాత మీ పేరు చెప్పుకోవచ్చా? వారి ప్రభావం కంటే మొదటగా కాకినాడలో ఉండే సాహిత్య వాతావరణం, దాని ప్రభావం నా మీద ఎక్కువగా ఉందని అనుకుంటా. అప్పట్లో కాకినాడలో కొంతమంది ప్రముఖులైన కవులు ఉండేవాళ్ళు. అంతేకాకుండా
సాహిత్య కార్యక్రమాలు చాలా తరచుగా జరుగుతూ ఉండేవి. సిటీ సెంట్రల్ లైబ్రరీలో అక్కడ డిస్ట్రిక్ట్ లైబ్రరీలో సాహిత్య కార్యక్రమాలు జరిగేవి, సాహిత్యకారులు వచ్చేవారు. అలాగే నేను చదివిన పిఆర్ కాలేజీలో సాహిత్యలో ఆసక్తి ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు చాలామంది ఉండేవారు. వాళ్ళు భాషా సమితి పేరుతో పెరాల్ భరశర్మ గారు మాకు సంస్కృత ఉపన్యాసకులు. సో ఆయన ఆధ్వర్యంలో భాషా సమితి అనేది జరిగేది. అందులో కూడా సాహిత్యం విద్యార్థుల చేత కవితలు చదివించడం అటువంటివి చేసేవారు. మ్యాగజైన్ కూడా వచ్చేది. అందువల్ల అంటే నేను అనుకుంటాను, కాకినాడలో ఒకవేళ నా ప్రారంభ యవ్వన దశలో కాకినాడలో ఉండకపోతే నేను కవిత్వాన్ని ఇంత సీరియస్గా తర్వాత పర్సీవ్ చేసేవాడిని కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సాహిత్యేతర వృత్తిలో తర్వాత స్థిరపడ్డాను కాబట్టి ఆ ప్రభావం నాకు ఎక్కువగా ఉందనిపిస్తుంది. ఇంకా మీరు చెప్పిన వారి విషయానికి వస్తే, కృష్ణశాస్త్రి గారి పద్యాల మీద నాకు మొదటి నుంచి చాలా అభిమానం ఎక్కువ. అయితే కృష్ణపక్షం కానీ లేకపోతే ప్రవాసం కానీ ఊర్వశి ఇటువంటి పుస్తకాలు నా దగ్గర ఉండేవి కాదు. కానీ మా నాన్నగారు వెన్నకోట వెంకటేశ్వరరావు గారు, ఆయనకి సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో అభిమానం ఎక్కువ. ఆయన స్టూడెంట్ డేస్లో ఉండగా, కాలేజీలో ఉండగా అనమాట, అంటే ఇది ఇప్పుడు 1933 ఆ ప్రాంతాల్లో, ఆయన మ్యాగజైన్స్లో వచ్చిన కవితల్ని పద్యాల్ని నోట్ చేసుకునేవారు. ఒక నోట్బుక్లో రాసుకున్నారు. తెలుగు తోట అని పేరు పెట్టారు తర్వాత దానికి. మీరు దాన్ని ప్రచురించారు కదా? అవును. 2011లో ఆయన శత జయంతితో మేము అప్పుడు దీన్ని ప్రచురించాం. ఆ సందర్భంగా మా ఇంట్లో ఆ పుస్తకం ఉండేది. అందులో పద్యాలు తీసుకుని నేను బిగ్గరగా చదివేవాడిని. కృష్ణశాస్త్రి గారి పద్యాలు, నన్ను గని ఏరు జాలినొందంగా వలదు ఎవరని ఎంతురో నన్ను అని కానీ, కన్నీటి కరెక్ట్ అదే, తర్వాత కన్నీటి కెరటాల వెన్నెలేలా నిట్టూర్పు గడుపులో నెత్తావేయాలా అని, అవతరింతు ప్రతి దివసాంతమందు నిత్యనూతన తాండవ నృత్యకేళి నటరాజా అని, ఆటగా పాటగా సాగినట్లు దేవా నేను కూడా నీ వల్లనే నటింపయము, ఇటుల ఈ యాత్ర సాగించు వరకు అని ఆ పద్యం ఒకటి. ఈ నటరాజలో పద్యం అప్పట్లో నటరాజ రామకృష్ణ సూర్యకళా మందిరంలో ఒక ప్రదర్శన ఇచ్చారు. చివరిలో ఈ పద్యం చదివారు, ఈ ఆటగా పాటగా నేర్చినట్లు దేవా నేను కూడా నీ వల్లనే నటింపనిమ్ము అని. నాకు చాలా చాలా ఒళ్ళు పులకరించింది. ఒక నాట్యాచార్యుడు ఆయన పద్యాలు చదివితే. అలా అంతే సమాసభూయిష్టమైన పద్యాలే కాకుండా కృష్ణశాస్త్రి గారి లలిత గీతాలు, సినిమా పాటలు, వీటిల్లో చాలా సున్నితమైన, ముట్టుకుంటే కందిపోతాయేమో అలాంటి పదాలు వాడటం, అది కూడా నాకు చాలా ఇష్టంగా ఉండేది. బహుశా ఆయన నుంచి నేను నేర్చుకున్నది అదే అనుకుంటా, పదాల ఎంపిక, పదాల కూర్పు ఎలా చేయాలి అనేది. మొత్తానికి ఉంది మీకు ఇస్మాయిల్, కృష్ణశాస్త్రి ఇద్దరి ప్రభావము కనిపిస్తుంది. తర్వాత ఇంకా ఆయన శిష్యులైన ఇస్మాయిల్ గారి ప్రభావం వచ్చాక ఈ కృష్ణశాస్త్రి గారి ప్రభావం తగ్గిందనుకోండి. ఇస్మాయిల్ గారి ఇంట్లో కృష్ణశాస్త్రి గారి ఫోటో ఉంటుంది, ఒక పెద్ద సైజు. సో ఆయన చూసినప్పుడల్లా నాకు ఆయన కృష్ణశాస్త్రి గారు నా పరిణామాన్ని గమనిస్తున్నారని నాకు అనిపించేది. ఇక సోమసుందర్ గారి విషయానికి వస్తే, సోమసుందర్ గారు పిఠాపురంలో ఉండేవారు కాబట్టి అక్కడికి సాహిత్య కార్యక్రమానికి తరచూ వచ్చేవారు. మీకు తెలుసు కదా, ఆయన స్ఫురద్రూపి, తలతళ్ళాడే దుస్తులు ధరించేవారు. మార్క్సిజానికి సిల్క్ లాల్చీకి వర్గ వైరుధ్యం లేదయ్యా అనేవాళ్ళు. ఆయనతోటి కూడా మిత్రులతో కలిసి ఎప్పుడైనా కలిసేవాడిని. కాకపోతే అంటే ఆయన ఏ విషయం గురించి అన్న సంగీతం, సాహిత్యం గురించి సమగ్రంగా మాట్లాడేవారు. అయితే ఇందువల్ల నాకు అప్పట్లో వామపక్ష భావజాలం మీద నాకు సానుభూతి ఉన్నా కూడా, నాకు సోమసుందర్ గారి కంటే ఇస్మాయిల్ గారు, దానికి బద్ధ విరోధి అయిన ఇస్మాయిల్ గారే ఎక్కువ సన్నిహితం అయ్యింది నాకు. ఈ తరం యువకులు ఎక్కువగా శ్రీశ్రీని అభిమానించేవారు. అక్కడంతా శ్రీశ్రీని అభిమానించడమే కాదు, అనుకరించడం, అనుసరించడం అన్ని జరిగేది. మీ మీద ఆ ప్రభావం లేదా అంట? ఎక్కువ మంది మీద ఉన్న ప్రభావాలు మీ మీద లేవా? శ్రీశ్రీ పద్యాలు కూడా, కవితలు కూడా చదివేవాడిని, కానీ అంతగా శ్రీశ్రీ ప్రభావం కానీ, అందులో ఆ ప్రభావంతో రాయటం కానీ నేను ప్రయత్నం చేసింది తక్కువ. మీరు ఇతరత్ర ప్రాచీన సాహిత్యం అలాంటివి కూడా చదివేవాళ్ళ? మీరు ఎటువంటి పుస్తకాలు చదివేవాళ్ళు? ఇంట్లో నాన్నగారి
వల్ల మీ దగ్గర కాస్త అవును. గ్రంథాలు ఉండి ఉంటాయి ఇంట్లో. అవును. వేరేవి ఏమైనా చదివేవాళ్ళ? కేవలం కవిత్వమే చదివేవారా? అన్నీ చదివేవాళ్ళం. నవలలు కానీ, ఇప్పుడు అడవి బాపురాజు గారి నవలలు ఉండేవి. తర్వాత ఇస్మాయిల్ గారు అయితే ప్రబంధాలు కూడా చదవయ్యా అని చెప్పేవారు. అంటే ఈ మనుచరిత్ర ద్వితీయ ఆశ్వాసం, తర్వాత కళాపూర్ణోదయం పూర్తిగా చదివాను. అటువంటివి చదివాను. కాళహస్తీశ్వర మహత్యం కూడా చదివాను. అటువంటివి కొన్ని చదివాను. అయితే ఎక్కువగా శ్రీశ్రీ తిలక్ ఈ కవిత్వం చదవటం, తర్వాత శేషేంద్ర శర్మ కూడా నేను ఎక్కువగా చదివేవాడిని ఆ టైంలో. అంటే మీ మార్గం కవిత్వమే అని నిర్ణయించుకోవడానికి అంత కవుల ప్రభావం ఉండడమే కారణమా? అంటే మొదట్లో కథ రాశానని చెప్పుకున్నారు, ఎక్కడో గేయాలు రాశారు, కానీ అటువైపు పోకుండా మీరు వచన కవిత్వానికే నా పరిమితం అవుతాను అని కాన్షియస్ గా తీసుకున్న నిర్ణయమా, లేకపోతే అదే రాసుకుంటూ పోయారా? ఒకదానికి అంటే మొదట్లో కథలు కొన్ని రాశాను. నిజానికి ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే, నా ప్రచురితమైన మొదటి కథ ఒక హాస్య కథ, బుచ్చిబాబు గుండు అని ఒక కథ రాశా. అది అప్పట్లో ఆనంద జ్యోతి అని ఒక మ్యాగజైన్, అందులో బహుశా మొదటిదో రెండవ సంచికలోనో దాన్ని ప్రచురించారు. తర్వాత మనం చెప్పుకోక ఆ మ్యాగజైన్ ఆగిపోయింది అనుకోండి. తర్వాత 1-2 కథలు రాశాను, కానీ కవిత్వం మీదే నాకు తెలిసిన స్కిల్ కవిత్వమే అనే ఉద్దేశంతో కవిత్వంనే పూర్తిగా అనుసరించి దానిలోనే కృషి చేయాలనే ఉద్దేశం నాకు తర్వాత కలిగింది. అంతేకాకుండా ఆ కవిత్వం కూడా సామాన్యమైన అనుభవాలని కవిత్వీకరించడం ఎట్లాగా అనే దాని మీదే నేను చాలా వరకు కృషి చేస్తూ వచ్చాను. అంటే 1993 నుంచి 2022 వరకు చూసుకుంటే మీరు కవిత్వ దశలు ఇప్పటికీ రాస్తున్నారు అనుకోండి. మీరు 4 సంపుటాలు తీసుకొచ్చారు. అంటే దశాబ్దానికో సంపుటి వచ్చినట్టు మీది. అంత విరామం ఎందుకు మీరు అంటే ఇంకా ఫ్రీక్వెంట్ గా ఎందుకు రాయలేదు? లేదా రాసినవి మీరు పుస్తకంగా తీసుకురాకుండా పడేసారా? అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదా రాసిందే తక్కువ? నేను ఒక జోక్ చేస్తుంటాను. మన గవర్నమెంట్ వారు చెప్తుంటారు కదా, కాన్పుకి బిడ్డకి మధ్య ఎడం పాటించడం అనేది తల్లికి బిడ్డకు కూడా ఆరోగ్యకరం అని. అలాంటిదే కవితా సంపుటాల మధ్య ఒక ఎడం పాటించడం అనేది కవ్యానికి కూడా మంచిదని. అంతేకాకుండా నేను రాసింది తక్కువే రకంగా. ఎందుకంటే ఒక కవిత రాయాలంటే దానికి ఆ స్ఫురణ రావటానికి ఎంతకాలం పట్టినా నేను వేచి చూస్తాను. నాకు ఈ మధ్య ఒకసారి ఒక అనుభవం ఏం కలిగిందంటే, ఇలాగ నైట్ పడుకున్నప్పుడు ఒక కవిత గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను రొటీన్గా ఉండే శరీరం కాకుండా కవి శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టుగా అనిపించింది. అప్పుడు అదే దాని మీద 2 శరీరాలని ఒక కవిత రాశాను. అందులో అదే ఒక ప్రాణమై ప్రవేశించే ఒక పద్యపాదం కోసం అనంతకాలం నిరీక్షిస్తాను. అది చేసే పని. అందువల్ల ఒక సరైన కవిత స్ఫురణ కలగటానికి, దీని మీద కవిత రాయొచ్చు అనే స్ఫురణ కలగటానికి, దానికి తగిన వ్యూహం తట్టి ఆ మొదటి పాదం మెదిలే వరకు వేచి ఉండటం. తొందరపడాల్సిన అవసరం లేదు. ఏదో హెడ్లైన్స్ ఏవో చదివి త్వరగా దాని మీద కవిత రాయాలి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. ఏదైనా ఒక అరుదైన వేరే వారు గమనించని ఒక అనుభవాన్ని కానీ ఒక సంఘటనని కానీ రికార్డ్ చేసే ఉద్దేశంతో కవిత రాయాలి అనేది కూడా నా ఉద్దేశం. మీ మొదటి కవిత చదివితే, అంటే కుండీలో మర్రి చెట్టు మొదటి పుస్తకం కదా మీది, అందులో చదివితే ఆ మొదటి కవిత నిజానికి ఆ కవిత చదవగానే నాకు అబ్బూరి ఛాయాదేవి గారి కథ గుర్తొచ్చింది, బోన్సాయి బతుకులనేది. అంటే కుండీలో మర్రి చెట్టును పెడితే అది ఎలాగా అసహజం కదా, ఆ అసహజమైన స్థితి గురించి ఆమె స్త్రీల పెంపకానికి సంబంధించి దాన్ని చాలా అద్భుతమైన అనాలజీ కింద ఆవిడ వాడుకున్నారు దాన్ని. అది చదివిగా ఏమన్నా మీకు ప్రేరణ వచ్చిందా, లేకపోతే మీ అంతటా మీరే రాశారా ఈ కుండీలో మర్రి చెట్టు? లేదండి, నా అంతటా నేను రాశాను. నేను కుండీలో మర్రి చెట్టు నేను కవిత రాసినప్పుడు నా వయసు మేబీ ఒక 18 సంవత్సరాలు. కాలేజీలో ఆర్ఈసీ వరంగల్లో నేను బీటెక్ చేరాను. ఇంటికి దూరంగా ఉండటం వల్ల మొదట్లో కొంత హోమ్ సిక్నెస్ ఉండేది. అప్పుడు
అంతేకాకుండా ఒక ప్రీమియరీ ఇన్స్టిట్యూట్లో చేరుతున్నాం కదా. అంతవరకు ఇందాక చెప్పినట్టు నేను కాకినాడలో పూర్తిగా సాహిత్య వాతావరణంలో మెలుగుతూ వచ్చాను. ఒక ప్రీమియరీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు న్యాచురల్గా అది ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. మన అటెన్షన్ అంతా వేరేవి చేయటానికి కాకుండా ఒక దాని మీద చదువు మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది. దీనివల్ల నేను కవిత్వానికి దూరం అవుతానేమో, నా మిగతా ఇంట్రెస్ట్ అన్ని తగ్గించుకోవాల్సి వస్తుందేమో అనే భావంతో అప్పుడే నేను ఆ బోన్సాయి గురించి ఏదో ఆర్టికల్ చదివాను. ఆ సందర్భంలో తట్టి రాసినదనమాట. నిజానికి కుండీలో మర్రి చెట్టును ఉదయాలు అనే ఇంకొక కవిత ఉంటుంది. ఆ రెండు ఒకే రోజు రాశాను నేను. అది రెండు అటువంటి బెంగతో రాసిన కవితలాగా నాకు అనిపిస్తాయి. అంతేగాని అప్పటికి నేను అసలు ఛాయాదేవి గారి కథ చదవలేదు. ఇటువంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక కవిత ఉంటుంది నాది, ఎంత సంగీతంతో కడిగితే ఈ ఆత్మదీపం బాహ్య ప్రపంచపు మసి వదిలి మళ్ళీ తళతళలాడుతుంది అని ఒక పోయం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇది ఇప్పుడు 2006లోనే ఇప్పుడు రాశాను. తర్వాత చాలా కాలానికి డివి సుబ్బారావు గారు నాకు పాబ్లో పికాసో కొటేషన్ ఒకటి చెప్పారు. ది పర్పస్ ఆఫ్ ఆర్ట్ ఈజ్ టు వాష్ ఆఫ్ ది డస్ట్ ఆఫ్ డైలీ లైఫ్ ఆఫ్ అవర్ సోల్స్ అని. దాదాపు ఒకటి అదే భావం కదా. డస్ట్ అని ఆయన అంటాం, బాహ్య ప్రపంచం మసి అని అంటాం, ఆయన సోల్స్ అన్నారు యాక్చువల్గా, ఆత్మదీపం అనటం. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు నేను చదవలేదు, నాకు తెలియదు ఆ కొటేషన్. డివి సుబ్బారావు గారు చెప్పేదా వరకు ఆయన వేరే కాంటెక్స్ట్ లో చెప్పారు. సో అటువంటివి జరుగుతూ ఉండవచ్చు కదా, అలాగే జరిగి ఉంటుందని అనుకుంటా ఇది కూడా. ఇప్పుడు కుండీలో మర్రి చెట్టు దగ్గర నుంచి మీ ఆఖరి పుస్తకం వరకు మంచు వరకు తీసుకున్నా కూడా మనము మీరు అన్నట్టుగా 10 సంవత్సరాల గ్యాప్ ఉండాలి, వ్యవధి ఉంటే మంచిది కవితకు అన్నారు. కానీ మీ సహజ ధోరణి మారలేదు అసలు. అంటే కొంతమంది మారుతారేమో, మొదటి సంపుటి నుంచి చివరి సంపుటికి మారిన కవులు ఉండొచ్చు, మీరు మారలేదు. కరెక్టే, అది నేను గమనించింది అది. ఎందుకంటే మీరు అసలు మొదటి నుంచే మీకు ఆ పరిణతి ఉంది. మీరు ప్రారంభించినప్పుడే మీకు పరిణతి ఉంది. బహుశా దాన్ని నిర్దేశించింది, శాసించింది మీ జీవిత తాత్వికత అయి ఉండొచ్చు. బహుశా అందుకే ఇస్మాయిల్ గారు మిమ్మల్ని తాత్విక కవి అన్నారు. చేరా గారు కూడా దాదాపు చేరా గారు అన్నారు కదా తాత్విక కవి అని అన్నారు. అంటే మీకు నిజాన్ని చెప్పాలంటే మీకు 18-19 ఏళ్ల వయసు నుంచి ఇప్పటిదాకా 22 దాకా ఆ రకమైన తాత్వికతే మీ నడిపించింది మీ సాహిత్యాన్ని అనుకుంటా, అంతేనా? అవును. అంతేకాకుండా అదే అనుభవాలు మారుతూ ఉంటాయి, మన వయసుతో వచ్చే అనుభవాలు మారుతాయి. తర్వాత ఒక ఫిలసాఫికల్ గా ఇంకా ఒక కవిత్వం ద్వారా మొత్తం జీవాన్ని అర్థం చేసుకోవటం, ఇంకా లోతుగా తెలుసుకోవటం ప్రపంచాన్ని అనే ఉద్దేశంతో కూడా నేను పోను కవితల్లో అది మీకు కనిపించవచ్చు మొదటి కవితల్లో కంటే. ఇంకొంచెం సాంద్రత ఉంటుంది పోను కవిత్వంలో, అభివ్యక్తిలో సాంద్రత వచ్చింది. అసలు ఏమీ మార్పు లేదని నేను అన్ను. అభివ్యక్తిలో సాంద్రత అయితే స్పష్టంగానే కనిపిస్తుంది. మీ రెండో పాత్ర దగ్గరికి వచ్చేసరికి మనకి అది ఆ డెప్త్ కనిపిస్తుంది. డెప్త్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది అందులో. కానీ ఫిలాసఫీ సంగతి చెప్తున్నా, ఫిలాసఫీ మాత్రం మీకు ఎప్పుడు ఉంటుంది. అదే ఫిలాసఫీతో కంటిన్యూ అయ్యి, అంటే మనిషి ముందు తన రూపాన్ని తాను తిరిగి పొందడం. మీరు మనిషికే కాదు ప్రకృతికి కూడా వాడారు. చెట్టు తన రూపాన్ని తాను తెలుసుకోవడం, ప్రకృతికి కూడా అవే రాశారు మీరు. అంటే తనను తాను తెలుసుకోవడం అనేది చాలా పురాతనమైన భావన నిజం చెప్పాలంటే. మన భారతీయ తత్వానికి సంబంధించింది అది మీకు గైడింగ్ ఫ్యాక్టర్ ఏమో అనుకున్నాను మీరు రాసిన వాటిల్లో. అంటే అదే కవి తన అంతరంగంలో పరిశోధన చేసుకోవాలి, తనని తాను ఎదుర్కోవాలి. కవి అదే కదా నిజాయితీగా కవిత్వం రాయటం అంటే, తనని తాను ఎదుర్కోవాలి. సో తన ఆ అంతఃశోధన చేసినప్పుడే కవిత్వం, నిజమైన కవిత్వం కలుగుతుంది అని నేను అనుకుంటాను. లలిత సహస్రంలో చెప్తారు కదా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే అది కవిత్వాన్ని కూడా వర్తిస్తుందేమో అని అనుకుంటా. బాగుంది చెప్పింది. ఇంకోటి మీకు బాగా మిమ్మల్ని పట్టించేసేది, మిగిలిన వాళ్ళంటే వేరు చేసేది క్లుప్తత. మీరు కవిత్వంలో భావం అయిపోయాక నిజంగానే ఆపేస్తారు కవితని, చెప్పదలుచుకుంది అయిపోయాక. ఇప్పుడు స్మృతి గీతం రాస్తున్నారు అనుకుందాం, లేకపోతే మీరు స్మృతి గీతం బాల్యం గురించి రాస్తున్నారు అనుకుందాం,
ప్రకృతి గురించి రాస్తున్నారు, ఇవన్నీ రాశారు మీరు కూడా. కానీ వీటన్నిటినీ కూడా ఎంతైనా పెంచొచ్చండి. నిజానికి మీరు చెప్పుకుంటూ పోవచ్చు, అనాలజీలు పెంచుకుంటూ. కవికి ఏముంది, చేతిలో ఒక పదచిత్రం, ఒక భావచిత్రం, ఒక్కొక్క స్టాండ్జాలో ఒకటి పెట్టాడంటే అక్కడికి అయిపోతుంది. కానీ మీరు అలా పెంచలేదు. మిగతా కవులందరూ పెంచిన చోట మీరు ఎప్పుడో ఆపేస్తారు, సగంలోనే ఆపేసి ఉంటారు. ఏ కవిత పేజీన్నర దాటదు మీది. అది కూడా కాన్షియస్ గా మీరు నిర్మాణం ఇట్లా ఉండాలనుకొని చేశారా? అంటే కవిత్వంలో క్లుప్తత అవసరమే అని నాకు అనిపిస్తుంది. అయితే దాని మీద మరీ అంత పట్టుదల ఏమి లేదు. ఒకవేళ విస్తరణ చేయవలసి వస్తే, ఎందుకంటే ప్రకృతిలో మనం చూస్తే క్లుప్తత ఉండదు, దాంట్లో విస్తరణే ఉంటుంది. ఎక్స్ట్రావగెన్సా కల్పిస్తుంది. అంటే ఒక ఉత్సవాన్ని, ఒక వైభవాన్ని చూపించాలన్నప్పుడు విస్తరించవచ్చు. అయితే నేను అనుకున్నది ఏంటంటే, కవిత నేను ఒక చోట కూడా చెప్పా కదా, పదాలని లో పొదుపరితనం ఎట్లా పాటించాలో పదచిత్రాల విషయంలో కూడా పొదుపరితనం పాటించాలి. మనం విస్తరించుకుంటూ పోయేటప్పుడు ఆ రకమైన ఒక పలసదనం ఏర్పడుతుందేమో అనిపిస్తుంది. అందువల్ల నేను ఎక్కువ ఉపమానాలని వాడటం కానీ, ఒకటి రెండు కవితల్లో తప్పించి ఎక్కువ ఉపమానాలు వాడడం కానీ, అదే భావాన్ని తిరిగి చెప్పటం కానీ కవితలో చేయటం అది నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఇస్మాయిల్ గారు అనేవారు, కవిత బిగుగా ఉండాలయ్యా అనేవారు. ఆయన నవారు వంశంతో పోల్చేవారు. ఇప్పటి వాళ్ళకి నవారు వంశం తెలుసునో లేదో కానీ, నవారు వంశం చాలా టైట్ గా దాన్ని చేయాలి కదా, అది లేకపోతే ఒళ్ళు నొప్పులు వస్తాయి. అలాగే కవిత కూడా చాలా టైట్ గా ఉండాలి, ఎక్కడా కూడా లూజ్ వర్డ్స్, లూజ్ సెంటెన్స్ కూడా ఉండకూడదు అని ఆయన చెప్పేవారు. అందువల్ల దానికోసం, ఆ బిగువు కోసం కవిత నిడివిని నేను పరిమితం చేస్తూ వచ్చాను అనమాట. అందుకే అంటే మీరు కవిత్వంలో, నేను మీ వ్యాస సంకలనం ఉంది కదా, అందులో చాలా మంచి కొన్ని రకమైన స్టేట్మెంట్స్ లాంటివి ఇచ్చారు కవిత్వానికి సంబంధించి. దానిలో అది మీ కవిత్వానికి పూర్తిగా వర్తించేది అది. ఎందుకంటే మీరు ఈ బిగు అన్నది ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, కవి అందరూ చూస్తున్న విషయాల్లోనే ఒక గమనించని దాని మీద కాంతి ప్రసరింపజేసేవాడు కవి అన్నారు మీరే. మీ మాట ఇది వేశారు. ఎప్పుడైతే అది మీ లక్ష్యమైందో సహజంగానే పొందిగ్గాను తక్కువగానే ఉంటుంది. అందరూ చూసే వస్తువులే కదా, కానీ మనం ఒకదాని మీద మాత్రం కొంచెం ఎక్కువ కాంతి ప్రసరింపజేస్తాం. అంటే ఆ రకం అది ఒక నియమంగా ముందు నుంచి అనుకున్నారు మీరు. ఎప్పుడో తర్వాత ఎప్పుడో రాశారు ఈ వ్యాసం. ఈ వ్యాసం రాసిన చాలా తర్వాత మీ కవిత్వం అయిపోయాక. కానీ ఆ కవిత్వంలో అది ప్రాక్టీస్ చేస్తూ వచ్చాకే వ్యాసం రాశాను. అంతేకాకుండా అప్పటి వరకు గమనింపబడని ఏదైనా ఒక వస్తువు మీద కాంతి ప్రసరింపచేయటం, లేదా కాలంలో కరిగిపోయే ఒక సంఘటనని మనం రికార్డ్ చేయటం కవిత్వ ద్వారా, అది నేను చాలా ముఖ్యం అనుకుంటాను. అది గమనించాలి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, తొలి అడుగు అనే కవిత ఉంది. ఒక చిన్న పాపని తీసుకొచ్చి పార్టీలో దింపారు. ఆ పాప తన తల్లిదండ్రుల దగ్గర నుంచి మిగతా వాళ్ళ దగ్గర వెళ్తాయి. సో అది చాలా చాలా సటిల్ ఇన్సిడెంట్ కదా, దాన్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి దాన్ని రికార్డ్ చేయటం అనేది అది కవి చేయవలసిన, అదే కవిగాంచం అంటే అదే అటువంటి చూడగలగాలి కవి. అది నేను అనుకుంటా. అలాగే పరిచితమైన దృశ్యాన్ని చూసినా కూడా వేరే వారు చూడని కోణంలో దాన్ని చూడగలగాలి. బట్ ఎట్ ది సేమ్ టైం మన సామాన్యమైన అనుభవాలను చెప్పినప్పుడు మన తోటి వారికి, ఈ కనీసం సమవయస్కులకైనా ఇది నా గురించే చెప్తున్నాడు, ఇది నా అనుభవమే, నా అనుభవం కూడా ఇట్లాగే ఉంటుంది, నేను చెప్పలేకపోతున్నాను, ఈ కవి చెప్తున్నాడు అని అనిపించాలి. అది కూడా నేను మంచి కవిత లక్షణం అని నేను అనుకుంటా. కాళోజీ గారు ఎప్పుడు చెప్పేవారు అది. ఎవరికి ఇంకొకటి చదివితే ఇది అరే వీడు నా గురించే చెప్తున్నాడే అనిపించాలయ్యా అని చెప్పేవారు ఆయన. అది కూడా నేను ఒక మంచి లక్షణంగా భావిస్తాను. అది మీరు పాప గురించి రాసిన కవితలో అది చాలా బాగా వచ్చింది. అది పాప మనం తను అర్థం చేసుకోవడం నేర్పుతుంది అన్నది. దీనికి మీరు ఒక సంఘటన చెప్పారు, బుద్ధుడా లేదా వినాయకుడు అభయహస్తం పెట్టుకుని హైఫై ఇచ్చిన ఒక అబ్బాయి గురించి చెప్పారు. అవునండి. అంటే ఆ రకమైన ఆలోచన మనకు రాదు కదా, పిల్లవాడికి అయితేనే వస్తుంది. చెయ్యిలా పెడితే మన మీద అభయం ఇస్తున్నాడు అని మనం దండం పెట్టుకొని వెళ్తాం. పిల్లవాడైతే హైఫై ఇచ్చిపోతాడు ఆ విగ్రహానికి. అది దాని చాలా మంచి పోలిక చెప్పారు మీరు అక్కడ. అదొక వ్యాసంలో చెప్పారు. వ్యాసంలో చెప్పారు. కానీ దాన్ని మీ కవిత్వానికి అన్వయించుకుంటే మీరు ఆ పిల్లలను, చిన్న పిల్లల గురించి రాసిన కవితలు
అది బాగా తెలుస్తుంది అవును. దాని ప్రభావం. అంటే మనం అదే చిన్నపిల్లలు చూస్తారు అట్లాగా, Correct. మనం చూడని దృష్టిలో పిల్లలు చూస్తారు. ఉమ్. అది అంటే కవి ఆ సున్నితత్వాన్ని కాపాడుకోవాలి. ఒక పిల్లల్లో ఉండే ఏ అమాయకత్వం ఉంటుందో ఆ అమాయకత్వం, అంటే వీడు ఏం తెలియకుండా ఉండమని కాదు, అటువంటి ఒక ఇన్నోసెంట్ లుక్ తోటి ప్రపంచాన్ని చూడడం, ఒక శిశునేత్ర గవాక్షం నుంచి ప్రపంచాన్ని చూడటం అనేది అది కవికి కావాల్సిన లక్షణం కూడా అని నేను అనుకుంటాను. అది కాపాడుకోవటం కష్టం. మనం పెరిగే కొద్దీ, మనకి ప్రపంచం తెలిసే కొద్దీ, మన విజ్ఞానం పెరిగే కొద్దీ అది మరుగున పడుతూ ఉంటుంది కదా. కానీ అది నిలుపుకోవటం అనేది, అటువంటి మానసిక స్థితిలో కొనసాగటం అనేది ప్రయత్నపూర్వకంగా చేయవలసిన పని. అందుకే కవిత్వం ఒక ధ్యానం లాగా, దాన్ని ఒక ఆరాధనలాగా దాన్ని కవులు భావించి దాన్ని కొనసాగిస్తూ ఉండాలని నేను అనుకుంటాను. అది ఏదో ఒకసారి చేసి విడిచిపెట్టే విషయం కాదు. అందుకే ఇతర కవుల్లో కూడా మీకు అటువంటి కవిత్వాలే నచ్చాయి. శిఖామణి అన్నుంటే అందరూ వేరే వాటిని మెచ్చుకుంటే, మీరు నల్లగేటు నందివర్ధనం చెట్టు మీదే మీరు చాలా మంచి వ్యాసం రాశారు. ఆ కవితలో నిజంగానే శిఖామణిలో మీరు చెప్పిన లక్షణాలు ఉన్నాయి. అందుకని మీకు అలాంటివే ఇతరుల్లో కూడా మీకు నచ్చాయి. ఇంకోటి, మీరు రాస్తున్న కాలంలో అనేక కవిత్వోద్యమాలు వచ్చాయి, సాహిత్యోద్యమాలు వస్తూనే ఉన్నాయి. అస్తిత్వ ఉద్యమాలన్నీ వచ్చిన కాలంలోనే మీరు రాశారు. స్త్రీవాదము, దళితవాదము, ప్రాంతీయవాదము, అన్ని వాదాలు వస్తున్న సమయం అది. సరే, విప్లవవాదం అది ఉంది అప్పటికే, అవన్నీ ఉన్న సమయమే. అవి ఏవి మీకు అంటినట్టుగా మీ కవిత్వంలో కనిపించదు. అది మీరు అది కూడా కాన్షియసేనా, లేదా నిజంగానే వాటిని అవి మీకు సాహిత్యంలో చెప్పాల్సినవి అనిపించలేదా? అలా అని కాదు, నాకు ఎక్కువ ప్రత్యక్ష అనుభవం మీదే నేను ఎక్కువ. సో నాకు జీవితంలో అనుభవంలోకి వచ్చిన విషయాలనే ఎక్కువగా కవిత్వీకరించే పని నేను చేశాను. ఆయన ఇస్మాయిల్ గారు అన్నారు కదా, ఆత్మావిష్కరణ ఉద్యమం అని. అది కూడా అటువంటి ఉద్యమం ఏమన్నా ఉందేమో. ఆయన ఈ ఉద్యమాల గురించి చమత్కారంగా అని ఉంటారులేండి. అనుభూతి కవిత్వం అన్నారు. అనుభూతి కవిత్వం అదే, అంటే ఏదో ఒక లేబుల్ తగిలిస్తే గానీ మనం విమర్శకులు దాన్ని పట్టించుకోరు. ఆ ఉద్దేశంతో వీళ్ళు అనుభూతి కవిత్వం అని లేబుల్ చేశారు. కానీ ఇస్మాయిల్ గారికి కూడా అది ఇష్టం ఉండేది కాదు. అసలు ఏ లేబుల్ తగిలించకూడదు కవిత్వానికి అనేది. ఎందుకని మనం విమర్శకులు ఒక కవిత్వం గురించి కానీ సాహిత్యం గురించి కానీ వ్యాసం రాసేటప్పుడు ఎందుకు ఉద్యమాల ఫ్రేమ్వర్క్ లోనే ఎందుకు చూస్తారు? నాకు ఎప్పుడు అది అర్థం కాదు కదా. ఇప్పుడు కవిత్వం అనేది ఒక ఆర్ట్ కదా, ఒక స్కిల్. ఆ ఆస్పెక్ట్ లో ఎటువంటి మార్పులు వచ్చాయి, ఎటువంటి ప్రయోగాలు చేశారు అనే ఆస్పెక్ట్ లో ఇప్పుడు మన విమర్శకులు ఎందుకు వ్యాసాలు రాయరు? నేను కవిత్వంలో ఒక పుస్తకం రాసినప్పుడు విజయ నారాయణరావు గారు ఆ విషయం చెప్పారు. ఆ స్కిల్ మీద, ఒక పోయం రాసే స్కిల్ మీద ఎక్కువ మంది రాయలేదు, అట్లాగా కవులే రాయగలరు కూడా. అటువంటిది ఆ ప్రయత్నం నువ్వు బాగానే చేసావని అన్నారు. అది మన విమర్శకులు కూడా అటువంటి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కానీ ఇప్పుడు కూడా చారిత్రక దృక్పథంతో కవిత్వాన్ని అనలైజ్ చేసినా కూడా ఎప్పుడు ఉద్యమాలే ఫ్రేమ్వర్క్ ఆలోచిస్తారు. అందువల్ల ఇటువంటిది మిగతా కవిత్వం దాన్ని వాళ్ళు సీరియస్ గా తీసుకోలేకపోవడం, రావట్లేదు ఆ ఫ్రేమ్వర్క్ లోకి. అది పూర్తిగా చెప్పింది. మీకు విమర్శకులే కాకుండా తోటి కవులు కూడా, మీ మిత్రులందరూ కూడా ఈ ఉద్యమాలకు దూరిపోయిన వాళ్ళే. మీ సహచరులందరూ కూడా, వాళ్ళ నుంచి కూడా ఏం ఒత్తిడి రాలేదా? నువ్వు ఇలా రాయొద్దు, అలా రాయని కానీ? అదే చెప్తున్నాను కదా, అంటే వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తారు. అంటే నాన్ సీరియస్ కవులు అనే ఉద్దేశంతో వాళ్ళు రాస్తూ ఉంటాడు ఏదో అని అనుకుంటారు. కానీ వాళ్ళు రిఫర్ చేయటంలో కానీ, వాళ్ళు సబ్మిట్ చేయటంలో కానీ, కవిత్వంలో నేను పుస్తకం వచ్చినప్పుడు చిట్టినరాజు గారు చెప్పారు, నువ్వు దాదాపు 40 కవుల గురించి అందులో ప్రస్తావించావయ్యా, వాళ్ళు ఆయన నిజంగా లెక్క పెట్టినట్టున్నారు అని చెప్పారు. మరి అందులో ఎంతమంది కవులు నేను కానీ నా కవిత్వం గురించి కానీ, లేదా నా ఎలాగ రాసే వాళ్ళ కవిత్వం గురించి కానీ ఎవరన్నా రాశారా? నాకు అది 3-4 తప్పించి అందులో, అంటే నా శిఖామణి ఇప్పుడు నేను చెప్తూ ఉంటాడు, లేకపోతే నా తమ్మిని ఎదుకల భూషణ్ తన వ్యాసాలో చెప్పాడు, ముందు మాట నాకు మిత్రవాక్యం అది రాశాడు. చాలా తక్కువ మంది అట్లాగే చెప్పేది వేరే వాళ్ళ గురించి. అది
కొంత కాన్షియస్గానే చేస్తారని అనుకుంటాను. ఇప్పుడు విప్లవ కవిత్వం లేదా అభ్యుదయ కవిత్వం రాసే వాళ్ళ గురించి కూడా నేను రాశాను. వాళ్ళ పుస్తకాలు వచ్చినప్పుడు సమీక్ష చేశాను. కానీ వాళ్ళు ఎవరు నేను కనీసం ఒక కవితా పంక్తిని ఉటంకించడం కానీ ఒక పుస్తకం అంటే వాళ్ళ గురించి రాసాం కాబట్టి వాళ్ళు మన గురించి రాయాలని అది కాదులేండి, అది కాదు ఆ ఉద్దేశం. అసలు చెప్తున్నా, దీన్ని సీరియస్గా తీసుకోపోవటం అనేది ఒక ధోరణిగా కొనసాగుతోంది. అంటే వాళ్ళు ఇటువంటి వాటి గురించి రాస్తే వాళ్ళ అనుసరించే అభ్యుదయ భావజాలం అనే మైలు పడుతుందేమో అని వాళ్ళ భయం అనిపిస్తుంది. అంటే మీరు ఏదో ఒక కేటగిరీలో వర్గంలోకి దిగిపోవాలి, అదే. అంతే, లేకపోతే ఎవరు గమనించరు. అవును, ఇప్పుడు తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలోనూ ఉన్నది అదే ఉంది. తర్వాత తెలుగు కవులకి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సెల్ఫ్ ఇంటెలిజెన్స్ ఎక్కువ అవుతుంది, ఎవరిని వారు ప్రమోట్ చేసుకోవటం. నేను మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు ఏం చెప్పాను, తనని చూస్తాను మురిసిపోవడం. అదే తెలుగు కవులు ఎక్కువ మంది మురిసిపోతారు కాబట్టి చేస్తున్నారు. తర్వాత తమ కవిత్వాన్ని ప్రమోట్ చేసుకోవటం, తమ రచనలు ప్రమోట్ చేసుకోవటం మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎవరి రచనల మీద వాళ్ళు పిహెచ్డి చేసే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ ఉంటే కనుక మన వాళ్ళు చాలా మంది డాక్టరేట్లు తీసుకోవచ్చు. పిహెచ్డీలు చేయించమని అడుగుతారు. అది కూడా ఉంది, మా అనుభవంలో ఉన్నది. అందుకే మీరు అలాగే కొంచెం నాకు కూడా ఇష్టం లేనిది మీకు కూడా అదే ఇష్టం లేదని తెలిసి చాలా ఆనందించాను. సంఘటనాత్మక కవిత్వం. అవును, ఒక సంఘటన జరిగిన క్షణం, మీరు ఇందాక కవి తన సున్నితత్వాన్ని కోల్పోకూడదన్నమాట. మీలో ఉన్న ప్రధానమైన లక్షణం అదే, అది మీరు కోల్పోలేదు, ఈ 30 ఏళ్ల రచనలో కూడా కోల్పోలేదు. కాబట్టి సంఘటనాత్మక కవిత్వం అనేది పోటీపడి రాసినట్టు ఉంటుంది ఒకరి మీద ఒకళ్ళు. అంటే ఆ క్షణానికి వచ్చిన ఉద్రేకం విషయంతో రాసిస్తారు. అది పుబ్బలో పుట్టి మఖలో పోయేవాటిలాగానే ఉంటాయి ఆ కవితలు, వేరేం ఉండవు. కాబట్టి అంటే మరి సంఘటనలకు స్పందించడం కవి బాధ్యత కాదా? అంటే ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలకి కవి స్పందించాలా, స్పందించకూడదా? స్పందించితే తప్పేంటి? స్పందించాలి, కానీ ఆ బాధను ముందర తను అనుభవించాలి అంటాను నేను. నీలో పూర్తిగా ఇంకిన తర్వాత ఒక బాధితుడి గురించి నువ్వు కవిత్వం రాస్తున్నావంటే, ఒక సంఘటన గురించి రాస్తున్నావంటే ఆ బాధలో కొంతైనా మనం అనుభవించాలి. అంతేగాని ఊరికి హెడ్లైన్స్ చూసి కవిత్వం రాయటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఒకసారి నేను రీడర్స్ డైజెస్ట్లో ఒక జర్నలిస్ట్ రాసింది ఆర్టికల్ చదివాను. ఒక అత్యాచారానికి గురి అయిన ఒక మైనర్ బాలిక స్టోరీ కవర్ చేయమని పంపిస్తారు ఇతన్ని. వీళ్ళంతా ఇదే కెమెరాలను ఇవి పట్టుకుని ఆ అమ్మాయి వెంట పడుతుంటారు. అమ్మాయి వీళ్ళని అవాయిడ్ చేయడానికి వీళ్ళు పారిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక బాలికకు జరిగిన అన్యాయం నా కెరీర్ని నేను ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని అతనికి చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. కవులు కూడా మనం ఒక విక్టిమ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ బాధను ముందర మనం అనుభవించాలి, లేదా వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగితే చెయ్యాలి. అది ఇంకా అంటే కేవలం డబ్బు ప్రధానమనే కాదు. ఇప్పుడు ఒక ఉపద్రవం జరిగినప్పుడు, ఒక ఉప్పెనో ఏదో జరిగినప్పుడు కవిత రాశారనుకోండి, ఆ వచ్చిన పారితోషికాన్ని వాళ్ళకి పంపిస్తున్నారా? పంపిస్తే మంచిదే అనుకోండి. కానీ అది చెప్పేది మనం వాళ్ళకి మనుషులుగా స్పందించడం వేరు, కవులుగా స్పందించడం వేరు. అవును, మనుషులుగా స్పందించకుండా కేవలం కవులుగా స్పందించడం చేసి ఒక లిప్ సింపతి చూపిస్తే మన పని అయిపోతుంది అనుకోవటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. నేను ఇప్పుడు భోపాల్ ట్రాజడీ జరిగినప్పుడు భోపాల్ మీద కవిత రాశా. ఎప్పుడు అది డిసెంబర్లో జరిగితే నేను ఏప్రిల్లో రాశాను దాని మీద కవిత. అంటే అంతవరకు దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నా నేను. ఒక మిగతా వాళ్ళు చెప్పని ఫ్రేమ్వర్క్లో, వ్యూహంలో ఆ సంఘటన గురించి చెప్పటం ఎట్లాగా, మల్టీనేషనల్ గురించి నేషనల్ నిందిస్తూ దాని మీద కవిత రాయటం అనేది చాలా సింపుల్, మన్నాడు రాయచ్చు, చేశారు కదా. అలా కాకుండా ఒక తల్లి తన ప్రాణం ఇచ్చినా కూడా తన బిడ్డను కాపాడుకోలేదు, అటువంటి అంతే కదా. అప్పుడు అలా తీసుకుని ఒక తల్లి బిడ్డతో మాట్లాడుతుంటగా కవిత రాశాను. అది తట్టే వరకు నేను వెయిట్ చేశా 3-4 నెలలు. అది నేనే దాని మీద కొంత మనం మదన పడాలి.
అంతేగాని పొలిటికల్ కరెక్ట్నెస్ కోసం వెంటనే ఏదైనా సంఘటన గురించి కవిత్వం రాయటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మీరు కవిత శిల్పం గురించి కూడా చాలా రాశారు. మీరు మీ కవిత్వంలో శిల్పం ఉంటుంది అనివార్యంగా, ఎందుకంటే అది మనకు తెలుస్తుంది, ప్రారంభం కానీ ముగింపు కానీ అవి తెలుస్తాయి కూడా. మీరు ఎక్కువగా వాడింది కాంట్రాస్ట్ అన్నది మీరే చెప్పారు, కవిత్వంలో కాంట్రాస్ట్ ఉండాలని. సరే, మనం మామూలుగా మన లక్షణ గ్రంథాలను బట్టి చూస్తే కొన్ని చోట్ల ఉత్ప్రేక్ష, కొన్ని చోట్ల సూర్యుడు చలికి గజగజ ముణుగుతున్నాడు అంటే నీకు అందులో అతిశయోక్తి ఉంది, పరస్పర విరుద్ధమైనవి కదా, అలాంటివి ఉన్నాయి దానిలో. అవి కాకుండా అదే అగిన పర్వతం ఒక్కసారిగా మనసు మార్చుకొని మంచుకొండగా మారిపోయింది, అది నాకు చాలా నచ్చిన భక్తులకి, చాలా బాగుంది. వేసవిలో వాన వచ్చినప్పుడు ఇలాగ కాంట్రాస్ట్ అన్నది మీరు ఎక్కువగా వాడిన వ్యూహం. అవునా? అవునండి, అది కరెక్టే, అది కరెక్టే. చాలా తరచుగా కనిపించింది మీ కవితల్లో. కాంట్రాస్ట్ నేను చాలా మిగతా కవితల్లో కూడా అది ఉన్నప్పుడు నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. అంటే అది నాకు బాగా బాగా నచ్చే విషయం. ఒక ఫోటోలో కాంట్రాస్ట్ ఉన్నట్టుగానే ఒక పోయంలో కాంట్రాస్ట్ ఉండటం అనేది, దాన్ని సాధించడం అనేది ఒక మంచి లక్షణం అని నేను అనుకుంటాను. అలా కాకుండా ఏదైనా అలంకారాలు వాడినప్పుడు పరిచితమైన అలంకారాలు కాకుండా అప్పటి వరకు వచ్చిన అలంకారాలన్నిటినీ స్వచ్ఛందంగా పరిచ్ఛేదించాలని నేను పోయంలో రాసినట్టుగానే కొత్త రకమైన అలంకారం వాడటం అనేది కూడా, అదే సూర్యుడు గజగజ వణుకుతున్నాడు అంటే అదే వేరే వాళ్ళు చెప్పని విషయం కదా, అలాగే చెప్పాలని నాకు అనిపిస్తుంది. అది కాకుండా దృశ్యమానం చేయడం ఒకటి, అది ఇస్మాయిల్ గారిలోనూ ఉంది, అంటే మంచి కవులందరిలోనూ ఉంటుంది. మనకు ప్రాచీన సాహిత్యంలో కూడా మనం తిక్కరని ఎందుకు ఎక్కువ ఇష్టపడతామంటే అన్ని దృశ్యమానం చేశాడు కాబట్టి, ఆ దృశ్యమానం చేయడం అనేది మీ కవిత్వంలో కూడా కనిపిస్తుంది. నాకు 2 కవితలు, 2 పాత్రలు ఉన్నాయి, ఒక తల్లి భార్య, చాలా క్రమంగా తీసుకొచ్చి ముగింపు పారిజాతం అయింది, అంటే రాత్రిపూటే వికసిస్తుంది కాబట్టి పారిజాతం. అక్కడ ముగించడం, అక్కడ పారిజాతం వాడడం, ఈ మధ్య ధర్మశైలం గారు పారిజాతం ఎక్కువ వాడతాడు ఈయన అని, ఆ పోలికి ఎక్కువ వాడతారు. అక్కడ చాలా సార్థకంగా ఆ పారిజాతం కనిపిస్తుంది. అలాగే అక్కడ దృశ్యం కనిపిస్తుంటుంది, ఆ స్త్రీ, ఆ తల్లి తర్వాత భార్య రోల్స్ కదా ఆడవాళ్ళకి, ఆ రోల్స్ ప్లే చేస్తున్నప్పుడు ఆ 2 పాత్రలు చాలా బాగా కండ్ల ముందు నించున్నట్టుగా వర్ణించింది. అదొకటి అనిపించింది. రెండో పాత్ర భార్య అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీకు అనిపించలేదా? అది ఒక నేను అంటే నా భార్య తల్లి పాత్ర ఎప్పుడు పాప నిద్రపోయాక నా భార్య శ్రీకళని చూసి రాసిందే ఆ పోయం. అవునా? కరెక్టేనా? కానీ ఆ కవితలో నేను ఉద్దేశించింది ఏంటంటే, ఇట్స్ ఒక చిన్న పాపను పెంచే ఏ తల్లికైనా అది ఒక ట్రిబ్యూట్ లాగా రాసింది. అంటే వేలూరు వెంకటేశ్వరరావు గారు కూడా అన్నారు అది ఒక లవ్ పోయం, అది చాలా మంచి లవ్ పోయం అని అన్నాడు. అయితే నా ఉద్దేశంలో అంటే త్యాగం తులసి గారు దాన్ని హిందీలోకి అనువదించారు. అప్పుడు అనువదించినప్పుడు ఆవిడ ఏముందంటే చివరి లైన్స్ కి ఆవిడ అంత కష్టపడి పిల్లని పెంచి రోజంతా కష్టపడితే ఆమెతో శృంగారానుభవానికి వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది ఆ కంక్లూజన్ అని అంటుంది ఆవిడ. నేను దానికి ఒప్పుకోలే. అది భర్త ఆస్పెక్ట్ చూస్తున్నట్టుగా అక్కడ నాకు కనిపించలేదు. భర్త ఆస్పెక్ట్ ఎక్కడ ఆవిడ నెక్స్ట్ ఈ రోల్ కి దిగుతోంది అన్నట్టు అనిపించింది నాకు. ఓకే, అంటే భర్త అక్కడ ఇమ్మెటీరియల్ ఉండడం, ఆవిడ ఇప్పుడు తనకు తాను అంతే, అది నేను తను నేను అదే అనుకున్నాను. కేవలం ఒక తల్లిగా కాకుండా షీ కుడ్ బి సింగిల్ మామ్ ఆల్సో. సింగిల్ మామ్ ఆల్సో కదా. ఆ బాధ్యతలు అయిపోయిన తర్వాత తన హెరోన్ స్పేస్ లోకి వెళ్ళడం, అదే నా ఉద్దేశం. అందులో నాకు భర్త గుర్తు రాలేదు నాకు కూడా ఫస్ట్. ఆ అమ్మాయి అలాగా అంటే ఇప్పుడు శృంగార అనుభవం తప్పేం కాదు కదా ఆవిడకి, ఆ మూడు నుంచి ఆ మూడులోకి మారుతుంది. అవునవును, ఆ టైంకి అది సహజమైందే కదా. అంటే ఆవిడ తన ఆకర్షణని తను సమకూర్చుకోవటం అనేది, తన ఆలోచనలోకి తను వెళ్ళడం అనేది అంతవరకు అలా తాను చూడదు, ఆ పిల్ల అవసరాన్ని బాగా చూసుకుంటుంది. అవును, అదే అక్కడి నుంచి బయటకు వచ్చింది. అవును, అది ఏ స్త్రీ అయినా చేయొచ్చు, హెరోన్ స్పేస్ లోకి వెళ్ళడం అంతే. అది భర్త కోసం చేస్తున్నట్టు కాదు, అది భర్త కోసం చేస్తున్నట్టుగా అది ఉద్దేశించింది కాదు. నేను అట్లీస్ట్ నేను రాసినప్పుడు అట్లా అనుకున్నాను, భర్తగా రాసినా కూడా. బెల్చేర్ గారికి కూడా అదే ఎక్కువ నచ్చింది. అవునవును, ఆయన కూడా కవిత ఎక్కువ మంది నచ్చింది. ఇంకోటి ఇలాగా మీరు మానవీకరణ చేయడం చాలా ఎక్కువ. రెండవది మీది కాంట్రాస్ట్ ఒకటి మీ కవిత్వంలో.
ప్రకృతిని మానవీకరణ పర్సానిఫికేషన్ కూడా కొంచెం తరచుగానే కనిపిస్తుంది నాకు. అక్కా చెల్లెలు కవితలు, వాన మంచు, ఆ రెండింటి అది కూడా అగైన్ కాంట్రాస్ట్. అందులో కాంట్రాస్ట్ ఉంది, పర్సానిఫికేషన్ ఉంది. ఎప్పుడైతే మీరు అక్కా చెల్లెలని పేరు పెట్టారో అది పర్సానిఫికేషన్ అయిపోయింది. ఇంకా ఉన్నదంతా కాంట్రాస్టే ఆ కవితలో. అది కూడా చాలా బాగా తీసుకొచ్చారు అది కాంట్రాస్ట్ ని. అది ఏమైందంటే నేను చెప్పాను కదా, మాకు సౌత్ కేరళలో మంచు పడటం అనేది, మంచు కరిగాకలో కూడా చెప్తున్నాను అనేది రేర్గా జరుగుతుంది. ఎందుకంటే ఆ కండిషన్స్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ రావాలి, అట్ ది సేమ్ టైం ప్రెసిపిటేషన్ ఉండాలి. ప్రెసిపిటేషన్ వచ్చినప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. మబ్బులు వస్తే మామూలుగా అవకాశం ఉన్నప్పుడు టెంపరేచర్ తగ్గుతుంది, కానీ మబ్బులు వస్తే టెంపరేచర్ పెరుగుతుంది. సో కానీ ప్రెసిపిటేషన్ ఉంటే కానీ మంచు పడదు కదా. సో ఇప్పుడు ఆ రేర్ కాంబినేషన్ కుదురుతుంది అనమాట. ఒక రాత్రి పడుకుంటే వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు మంచు పడచ్చు అని, స్నో పడచ్చు వాళ్ళ నైట్ కానీ. సో కానీ వాన కూడా పడచ్చు. అది కొంచెం తగ్గితే ఒక టెంపరేచర్ ఒక పాయింట్ పెరిగింది అనుకోండి, ఇంకా వాన అయిపోతుంది అది. అదేమాట దాని గురించి ఆలోచిస్తూనే పడుకున్నప్పుడు పొద్దుట లేచేసరికి మంచు ఉంటుందా వాన ఉంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు రాసిన పోయం అనమాట. చాలా బాగా వచ్చింది. చాలా మంచి. అదే మీరు అమెరికా వెళ్ళినా కూడా అలాగే రాస్తున్నామని మీరు ఫ్రెండ్స్ అన్నారని మీరు ఎక్కడో రాసుకున్నారు. అవునవును. ఇండియాలో ఎలా రాసావో అమెరికా వెళ్ళాక కూడా అలాగే రాస్తున్నాం అంటే కవే కదా, అంతే కదా, తన నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు. కానీ మీరు నిజానికి మంచు మీరు చాలానే రాశారు. ఇండియాలో ఉంటే మీరు మంచు రాయలేరు. అవును, అది అవును. మంచు కానీ లేకపోతే అక్కడ సీజన్స్ గురించి కానీ, ముఖ్యంగా ఫాల్ గురించి కానీ, అవన్నీ అక్కడ కలిగే అనుభవాలే. కాబట్టి మీరు పూర్తిగా అమెరికా వెళ్ళాక కేవలం భారతదేశం అలాగే ఆలోచనతో రాయాలి, మీ ఉపమాలు మారిపోయాయి. అవును, అది కరెక్టే. మీ వ్యక్తీకరణ మారి. అయితే వాళ్ళు అడిగేది బహుశా పొలిటికల్ ఆస్పెక్ట్ లో అడుగుతారు. అక్కడ ఉండే కష్టాలు వాటి గురించి ఎందుకు రాయరు అని. కష్టాలు కాదు కానీ చాలా చక్కని ప్రవృత్తి మాత్రం రాశారు. తేడా రాశాను. అవునవును. తేడా ఒక రకంగా కొంచెం పొలిటికల్ టింజ్ ఉన్నదే అది కదా. అప్పట్లో అది యాక్చువల్ గా అది పోయమే అనుభవమే, అది నాకు జరిగింది. అది నేను అట్లా డౌన్ టౌన్ లో ఉండేవాడిని, మా ఆఫీస్. సో లంచ్ టైంలో నేను నడిచేవాడిని. అది కొన్ని చోట్ల చాలా నిర్మానుష్యంగా ఉన్న వీధులు కూడా ఉంటాయి అంటారు కదా, కొంచెం రిస్క్ అని అంటారు. మా వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు అట్లా వెళ్ళకని. అలా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అనమాట. అంటే అందులో మనకు వచ్చే డిస్క్రిమినేషన్ కాకుండా మనం చేసే డిస్క్రిమినేషన్ కూడా, భారతీయులు చేసే డిస్క్రిమినేషన్ కూడా అందులో కనిపిస్తోంది. మన వాళ్ళు చేస్తారు అది. మన వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువగా మన వాళ్ళే డిస్క్రిమినేషన్ చూపిస్తారు, జాతీయ వివక్షత. సో అది ఆ ఆస్పెక్ట్ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో రాసిందనమాట. అదే అందుకని మీరు అదే నాకు ఆశ్చర్యం అనిపించింది. కవి అదే తన కవితా శీర్షికల్ని రిపీట్ చేయడండి మీరు చేశారు. 2 బాధలు 2 తేడాలు ఉన్నాయి మీ కవితల్లో. ఎందుకంటే మీరు చూసుకోలేదా వెనక ఉందని, లేకపోతే దీనికి ఇదే బాగుంది అనుకున్నారా? ఉందని తెలుసు. పాత పద్యం అని కూడా, కాకపోతే ఒకే సంకలనంలో 2 వచ్చాయి కాబట్టి పాత పద్యం 1, 2 అని పెట్టాను. మంచు కరిగాకలో అవి వచ్చాయని తెలుసు, కానీ ఆ చెప్పిన దానికి అదే సరైన శీర్షిక ఉద్దేశంతో పెట్టాను. కానీ మీరు అన్నట్టు బాధ అనేది మొదటి బాధ చాలా బాగుంది నాకు. అది రెండో బాధ కొంచెం పేల్ అయింది దాని పక్కన అయింది. అంటే కొంచెం అది కన్వల్యూటెడ్ గా ఉంది అందులో కొంచెం చెప్పినది. అంటే మీరు మామూలుగా మీరు రాసినవి కంట్రైవ్డ్ గా ఉండవు, మీ ఉపమానాలు అవి తెచ్చి పెట్టుకున్న ఉపమానాలు ఉండవు మీ రచనలో. అందుకే నాబోటి వాళ్ళకి నచ్చడానికి అది మెయిన్ కారణం. అంటే ఇప్పుడు ప్రబంధ కవిత్వంలో తెచ్చి పెట్టుకున్న ఉపమానాలు ఉంటాయని బాధగా ఉంటుంది నాకు. ప్రబంధాలు ఎక్కువ చదివే కొద్దీ, అంటే బాగా లేని ప్రబంధాల గురించి చెప్తున్నా, అలా ఉంటుంది. అలాగా ఆధునిక కవిత్వంలో కూడా తెచ్చి పెట్టుకునే ఒక శిల్పము, ఒక ఇదో వర్ణనో ఉన్నాయి, చాలా మంది చేస్తారు. మీ దానిలో అది ఉండదు. అందుకని రెండవ దానిలో కొంచెం అది కొంచెం కంట్రైవ్డ్ గా అనిపించింది. అందుకంటున్నా, అంటే మొదటి బాధ చాలా సహజంగా వచ్చింది, సహజమైన బాధగా వచ్చింది. పర్టికులర్లీ సుఖం, శరీరం వేయడం మీద సుఖం ఒక్కో చోట ఒక్కో పలికిన బాధ అన్ని చోట్ల ఒకలా. చాలా గొప్ప వాక్యాలండి, చాలా నచ్చిన వాక్యాలు. నాకు కూడా చాలా గుర్తొస్తాయి ఆ వాక్యాలు. అలాగే మీరు చెప్పింది కొన్ని చోట్ల నిశ్శబ్దంగా అదేంటి దాని పేరు, కొన్ని చోట్ల నిశ్శబ్దమే మంచిదా, అదేదో కవిత అండి ఒకటి ఉంది.
అంటే అంటే అవునవును, అది వ్యక్తిగతం అని. వ్యక్తిగతం. వ్యక్తిగతం అని. దుఃఖం అనేది కూడా పర్సనల్. అవును. మనం అదే ఒకళ్ళ వాళ్ళ పర్సనల్ స్పేస్ లోకి మనం ఎంటర్ కాకూడదు అనేది. ఆ, ప్రైవసీ ఇట్స్ లైక్ ప్రైవసీ స్టేట్మెంట్. ప్రైవసీ స్టేట్మెంట్. ప్రైవేట్ స్టేట్మెంట్ లాంటిది. ఆ, మన వాళ్ళు ఎక్కువ మనుషులు మిగతా వాళ్ళ నుంచి పట్టించుకోవట్లేదు అని దాని మీద ఎక్కువ కవిత్వం రాశారు. అవును. కానీ ఇది పట్టించుకోవద్దు అని వద్దు. చెప్పడం అదే. అనేది ఈ కవిత్వం. ఆ కోణం చాలా బాగుంది. అదే మీరు చెప్పిన వెలుగు అక్కడ ప్రసరించింది. మీరు చెప్పారు కదా కవి వెలుగు అని. అవునవును. అక్కడ బాగా ప్రశ్నించారు. పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు అదే అనుకుంటారు, నిజమే కదా అనిపిస్తుంది. అవును కదా. తీరా మీరు అది కవిత చదివాక మీరు విశ్లేషించుకున్న మీ కవిత కూడా అదే. కరెక్టే. అందుకే దాని గురించి మీ రాశాను. పుస్తకంలో దాని గురించి రాశాను. మీరు దాని మీద రాశారు. నాకు అది చదివినప్పుడు నచ్చింది. ఓకే తర్వాత ఓకే. కవిత్వంలో నేను చదివాక అరే ఈయన కూడా ఇది నచ్చినట్టుంది ఇక్కడ రాసుకున్నాడు అనుకున్నాను. దాని గురించి ఇన్ని కవితల్లో దానే ఎంచుకున్నారు మీరు కూడా అవును. విశ్లేషించడానికి. ఆ రకమైన ప్రత్యేకత ఉంది కదా ఆ కవితకి దానివల్ల. మీరు చేసిన విమర్శలో కూడా మీరు చాలా మంది ఇందాక చిట్టనరాజు గారి అన్నారు కదా చాలా మంది మీద రాశారని. మీరు తీసుకున్న అంశాలు కూడా కొంచెం భిన్నంగా ఉండేవి. శరీరం అనే దాన్ని తీసుకున్నారు కవిత్వంలో. అవును. ఆ శరీరం అన్నమాచార్యుల దగ్గర మొదలెట్టి సచ్చిదానందను అక్కడి నుంచి మీరు కొంచెం కొత్త రకమైన విమర్శ అది. శరీరం అనే దాన్ని ఎలాగా ఆయన అన్నమయ్య కీర్తనలో ఎలా ఉంది, సచ్చిదానంద నగరమే శరీరం చాలా ప్రసిద్ధమైన కవిత. అది అదే సబ్జెక్ట్ అది బాగుంది. అలాగే దేవుడిని తీసుకోవడం. తర్వాత ఎలైటిస్ పోయం కూడా చాలా మంచి పోయం. అదే అది మొదటిసారి చూడడం. సత్యానంద చదివాము, అన్నమయ్య తెలుసు గాని మూడవది తెలియంది కాబట్టి అది కూడా బాగా అమరింది దానికి. ఎందుకంటే పోస్ట్ మార్టం లో శరీరం మీద పోస్ట్ మార్టం కదా అసలు ఊహ చాలా బాగుంది. అది మొదటిసారి చూడడం అది కాబట్టి అది కూడా నచ్చింది. అట్లాగే దేవుడి గురించి దేవుడి మీద ఒకటి రాశారండి, దేవుడి భక్తి మీద ఒకటి రాశారు. వేరు వాళ్ళ గురించి రాస్తూ వేరు కవులు ఎలా రాశారు. అవునవును. అది కవిత్వంలో దేవుడి పాత్ర అని అది కూడా నాకు చాలా నచ్చిన వ్యాసం. అదే అంటే వచన కవిత్వం వచ్చిన తర్వాత ప్రేమ భక్తి ఇవి రెండు ఎందుకో దూరం అయిపోయాయి. అంటే అదే అంటే బహుశా వచన కవిత్వం రావటం అభ్యుదయ ఉద్యమం రావటం ఒకే సమయంలో జరగటం వల్ల అది జరిగిందేమో అనుకుంటా. చాలా తక్కువ మంది వచన కవిత్వంలో ఈ అంశాలు స్పృశించిన వాళ్ళు కదా. దాదాపు ఒక ట్యాబుగా పరిగణిస్తారు ప్రేమ గురించి కవిత్వం రాయటం అనేది. రాసేది ఏదో యువకులు కాలేజ్ మ్యాగజైన్స్ వాటిలో రాస్తారు కదా, అటువంటిదే అనుకుంటారు. భక్తి అయితే అసలు దాదాపు ఉండదు అనుకోండి. దానికి వ్యతిరేకం కదా, వ్యతిరేకం కవిత ప్రక్రియగానే అది భక్తికి వ్యతిరేకం. ప్రక్రియగా వ్యతిరేకం కాదు కదా, కానీ ఆ సమయంలో వచ్చింది కాబట్టి వచ్చిన కవిత్వాన్ని తీసుకొచ్చిన ఆర్జులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ లక్ష్యాలు చెప్తున్నప్పుడు పాత వాటిని అన్నింటినీ తిరస్కరించాలిలో వచ్చి ఇప్పుడు మనం రాయడం కూడా వచనంలో రాయాలి అనే దాకా వెళ్ళిపోతుంది కదా. అందుకని ఇది ఆటోమేటిక్ కొరలేషన్ లాగా వచ్చింది. అందువల్ల ఆ కవిత్వంలో దేవుడి పాత్ర అని తీసుకున్నప్పుడు నేను కొంతమంది అట్లా రాసిన వాళ్ళ కవితల్ని నేను ఇచ్చేసాను. డివి సుబ్బారావు గారు ఇటువంటి వాళ్ళు రాసినవి. అవును, అది కూడా కొత్త విభిన్నమైన అది కొత్త రకంగా చూడడం అనేది. అందుకనే అది ఇప్పుడు ఆయన అన్నమాట కూడా అందుకే అని ఉంటారు. మీరు విమర్శలో కూడా వెల్చేరు గారు ఆ మాట అనడానికి కవులు గమనించాల్సిన విషయాలు చాలా అందులో ఉన్నాయి. తాము రాస్తున్న కవులు కూడా రాస్తున్న కవులు గమనించాల్సిన విషయాలు చాలా మనకు అందులో కనిపిస్తాయి. అంటే వీటికి మీ వ్యాసాలు నిజానికి ఇక్కడ ఎవరు ఈ మాటలో రాశారండి? వ్యాసాలను ఎక్కడ రాశానండి? అవును, ఎక్కువ ఈ మాటలో రాసినవి లేదా ఎక్కడన్నా ప్రసంగం చేసినవి, ప్రసంగ వ్యాసాలు. కానీ నేను అనుకుంటాను ఇక్కడ మ్యాగజైన్స్ లో వచ్చి ఉంటే వాటికి ఇంకా బహుశా ఎక్కువ మంది చదివేవాళ్ళు ఏమో అనిపిస్తుంది. ఏదో చర్చ జరిగి ఉండేది కొంచెం. అవును, అక్కడ దాంట్లో రావడం వల్ల ఎక్కువ మంది చదివినట్లేదు దాన్ని. అది కూడా జరిగి ఉండవచ్చు. కానీ పుస్తకంగా వచ్చిన తర్వాత కూడా మరి దాని మీద పెద్ద ఎక్కువ రెస్పాన్స్ ఏమీ రాలేదు. మరి అది సర్క్యులేషన్ లో ఎంతవరకు వెళ్ళిందో మనకి తెలియదు. అంటే మీరు అన్నట్టుగా కవిగా మీరు నాన్ సీరియస్ అనుకున్నారు కాబట్టి అది కూడా అదే విమర్శగా కూడా అదే కోవలోకి మిమ్మల్ని నెట్టేసి ఉండొచ్చు. అందుకని వచ్చి ఉండదు. అది మీకు ఎప్పుడైనా మీకు అది ఒక లోటుగా కానీ వెనకబడ్డానన్న భావన కానీ కలిగిందా ఈ కవిత్వం రేసులో? అదే నాన్ సీరియస్ గా తీసుకున్నారనేది విషయం నాకు అనిపిస్తుంటుంది. నేనే కాదు ఇట్లాగా ఈ కవిత్వం రాసే వాళ్ళంతా అదే నేను చెప్పాను కదా,
నగ్నముని గారు చెప్పిన ఆ. కామెంట్ గురించి చెప్పే కదా, అవును. అది కరెక్ట్ కాదు కదా, అది చాలా అవును, అన్యాయం అవును. అట్లా ఆయన ఉమ్. అది అది 4వ స్థాయి ఇంకా అని చెప్పటం అవును, అనేది. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా అది ప్రమాదరహితమైంది కాబట్టి అది ఎంచుకున్నారు అనటం అనేది. కవులు ప్రమాదభరితమైన పనులు ఎందుకు చేయాలి? వాళ్ళేం ఫస్ట్ రెస్పాండర్స్ కాదు కదా. వి డి నాట్ సైన్ ఫర్ దట్ కదా. అవును. ఎవరన్నా వాళ్ళ 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 ఇష్ట ప్రకారం అది చేసి ఉండవచ్చు, కానీ అలా చేస్తేనే ఉత్తమ కవిత్వం అని అటువంటి పొలిటికల్ పోయిటరీ రాసేవాళ్ళు కూడా చాలా మంది ఒడ్డున కూర్చుని రాసిన వాళ్ళే అంతే పైగా కదా. కదా. కరెక్ట్. నిజంగా దానివల్ల వచ్చే సాధక బాధకాలు పడిన వాళ్ళు చాలా తక్కువ మంది కదా. వరవరరావు గారు లాంటి వాళ్ళు దానివల్ల వచ్చి బాధలు పడ్డారు. దాన్ని పడుతున్నారు నమ్మినందుకు ఇంకా. నమ్మినందుకు మంచి చెడ్డ వాళ్ళు బాధపడ్డారు. అట్లా కాకుండా ఎక్కువ లిప్ సింపతితో రాసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందువల్ల రాజకీయ కవిత్వం ప్రథమ స్థాయి అని చెప్పి ఇది ఇటువంటి మానవ సంబంధాల గురించి కానీ ప్రకృతి గురించి రాసే కవిత్వం అధమ స్థాయి అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అంటే మీరు అది నాకు బాధ అనుకోలేదు, అనిపించింది. మీరు ఇన్ని ఏ వ్యాఖ్యలు వచ్చినా సరే మీరు మీ పంథా మార్చుకోవాలి మాత్రం అనుకోలేదు. ఆహా, లేదు లేదు. మీరు నిజానికి భక్తి పాటలు కూడా రాశారు కదా. అవునండి, కొన్ని రాశాను. అది కొన్ని రాశాను. సీడీలకు అది ఎలాగ, అంటే ఏ సందర్భం? మా ఊళ్ళో ఒక సింగర్ ఉన్నారు, సత్య కడాలి అని. ఆయన ఇలాగ ఒక సీడీ చేయాలి ఆయనకి అయ్యప్ప స్వామి మీద భక్తి ఉండేది. ఆయన సో అడిగారు, కొన్ని పాటలు రాయండి, నేను ట్యూన్ చేయించి ఆయన పాడతారు. ఆయన పాడారు ఆ పాటలు అనమాట. ఆ సందర్భంలో ఆ లెజెండ్ గురించి ఆయన చెప్పారు. సో దాని గురించి కొంత పరిశోధన చేసి నేను రాశాను అనమాట. పాటలు రాయటం నాకు ఇష్టమే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సినిమా పాటలను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసేవాళ్ళం అనమాట. చాలా పాటలు నాకు నోటికి వచ్చు, పూర్తిగా చరణాలతో సహా వచ్చేవి. అంతేకాకుండా నేను ఒక వ్యాసం కూడా రాశాను. వ్యాసం గురించి నెక్స్ట్ అడగబోయింది పాటలు టాపిక్, అందుకే తీసుకొచ్చా. ఎందుకంటే ఎవరు ఈ సినిమా సాహిత్యాన్ని మన కావ్య కవితా సాహిత్యానికి సమీపంగా చేరువలో పెట్టరు. మన విమర్శకులందరూ అదేదో తిరస్కరించవలసింది, తృణీకరించవలసింది అన్నట్టు. మీరు అలా అనుకోకుండా సినిమా సాహిత్యాన్ని, మీరు చాలా మంచి వ్యాసం రాసినందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నిజానికి సినిమా సాహిత్యంలో చాలా గొప్ప సాహిత్యం ఉన్నా, నిజానికి విడిగా వాళ్ళు రాసిన సాహిత్యం కంటే సినిమాల్లో బాగా రాసిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారు, పేరు చెప్తే బాగుండదు కానీ వాళ్ళు నిజానికి వాళ్ళు విడి సాహిత్యం అంతంత మాత్రంగానే ఉంటుంది, సినిమాల్లోనే బాగా రాశారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాటిలో కూడా మీరు కొత్తవి పట్టుకున్నారు. మతిమాలి పదం ఉంది ఉదాహరణకి, మతిమాలి పదాన్ని కృష్ణశాస్త్రి తప్ప ఇంకెవరు వాడలేరు. అది కరెక్టే, మీరు ఒక్కొక్క పాట అది చూపిస్తుంటే అది నిజంగానే. అలాగే గుండె గొంతుక అనే వాటి కలిపి వాడింది ఆత్రేయ ఒక్కడే. ఇలాంటి అబ్జర్వేషన్లు సినిమా పాటల్లో కూడా ఏవి చూడాలి అని చెప్పడానికి మీరు అన్నిటినీ చిన్నగా రాసి, ఈ వ్యాసమే పెద్దది చూడండి పుస్తకంలో, అన్నిటికంటే పెద్ద వ్యాసం సినిమా పాట. అవును, మరి దాని పరిస్థితి చాలా ఎక్కువ ఉంది కదా. అది ఎందుకు రాయాలనిపించింది? ఏదైనా ఎవరిని అడిగితే రాశారా, మీరే రాశారా? అలాగా చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తున్నాను. అది పాటల్లో వచ్చే కొంత అంటే ఎక్కువ మనం అబ్జర్వ్ చేయని రిలేషన్షిప్స్ అది కదా, విలోమంలో ఉండే పాటలు రాయటం కదా. ఇప్పుడు దసరా బుల్లోళ్ళు పాటను కలెక్టర్ జానకిలో పాట చూడండి, అవి సేమ్ సిచ్యుయేషన్ లో ఎంటైర్లీ కాంట్రాస్ట్ ఉన్న రాశారు కదా. సో అటువంటి అబ్జర్వ్ చేసినప్పుడు ఊరికే నాకు పాయింట్ అవుట్ చేయాలని అనిపించింది అనమాట. ఇందాక నేను చెప్పిన నేను రాసిన పాటల్లో రెండవ సీడీ అది గురువుల గురించి రాసింది, 5 గురువుల గురించి రాసింది. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన గురువులు. శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, రామకృష్ణ పరమహంస, సాయిబాబా, రమణ మహర్షి గురించి. రమణ మహర్షి గురించి రాసిన పర్టికులర్లీ అది ఆ పాట నాకు, ఆయన ట్యూన్ కూడా బాగా కట్టారు. శ్రీనివాస్ అని ఆయన ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. సో నందుల శ్రీనివాస్ అని ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సో ప్రొఫెషనల్గా ప్రొడ్యూస్ చేసినవే సాంగ్స్ అన్ని. సో అది నాకు చాలా సాటిస్ఫాక్షన్. అంటే వాళ్ళ ఫిలాసఫీని ఒక 3-4 చరణాల్లో చెప్పటం కదా, కేవలం వాళ్ళని స్తుతిస్తూ కాకుండా వాళ్ళ ఫిలాసఫీని చెప్పటం అనేది, అది నేను అందులో ప్రయత్నించాను అనమాట. అందులో రామానుజాచార్యుల గురించి పాడిన పాట యాక్చువల్గా ఈయన
చిన్నజీయర్ స్వామి దగ్గరికి వెళ్ళి వినిపించాడు ఈయన. ఓహో. ఆయన కూడా విన్నట్ట అది. మ్మ్. అందులో అదే విశిష్టాద్వైతం గురించి కూడా చెప్తాం అవును. అందులో. అందుకని చెప్తాను. సో మంచి సంతృప్తినిచ్చిన అటెంప్ట్ అది నాకు. అంతే. మీ కవిత్వం లాగే మీ పాటలు కూడా మీకు నచ్చాయి. మీకు నచ్చకపోతే మీరు రాయరేమో అంతే కదా. కదా. మీకు నచ్చకపోతే మీరు రాయరు కదా. అవును, అమెరికాలో ఉండే తెలుగు సాహిత్యంలో బాగా గమనించింది ఏమిటంటే కథలు రాసేవాళ్ళే ఎక్కువ. ఎక్కువ. అవునండి. కవిత్వం చాలా తక్కువ మంది రాస్తారు కదా. ఏమైనా అవును. కారణం ఉందా దానికి? ఇప్పుడు మీరు ఒకరే ఉన్నారేమో ఇప్పుడు అక్కడ అవును, ఇప్పటికీ అవును. రాస్తున్న వాళ్ళు. నేను అనుకోవటం ఇంకొక అబ్జర్వేషన్ కూడా మీరు చేయగలిగింది ఏంటంటే, కవిత్వం రాసే వాళ్ళంతా ఇండియాలో ఉన్నప్పుడు కూడా కవిత్వం రాసి అక్కడికి వెళ్ళిన వాళ్ళు. అవును, కథకులు మీరంతే కదా. అదే ఇక్కడ చెప్పారు, రాసి తర్వాత వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు. అవును. కథకులు ఎక్కువగా అక్కడికి వెళ్ళాక అక్కడే తయారైన పుట్టారు. వాళ్ళు, అక్కడే పుట్టారు. తయారైన వాళ్ళు, అక్కడే కథకులుగా పుట్టారు. పుట్టారు అక్కడికే కాదు, అక్కడే. చేసిన వాళ్ళు కదా. అవును, కరెక్ట్. అదే కారణం అనుకుంటా. అచ్చా. సో వాళ్ళు చేసే అబ్జర్వేషన్ కి ఆ వాతావరణం ఒక కథలు సృష్టి చేయటానికి, కథకుడుగా మారటానికి, లేదా ఇప్పుడు మనం అక్కడ తెలుగు కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఏవో నాటకాలు రాయమని అడుగుతారు, అవును. ఏదైనా రాస్తున్నామంటే. అందుకు ప్రతి వాడు నాటకం అవి మీరు రాయటానికి రాసి ఉంటారు నేను కూడా నాటకాలు. రాశాను కొన్ని. అవును. అట్లాగా ఉమ్. సో ప్రోజ్ వైపు ఆ, వెళ్ళే అవకాశమే ఎక్కువ ఉంటుందని అనిపిస్తుంది. అవును. వాళ్ళకి ముందర కవిత్వంలో పరిచయం ఉంటే తప్పించి అవును, కరెక్ట్. అటువంటిదే జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటా ఆ, అక్కడ వాళ్ళ విషయంలో. మీరు ఇప్పుడు భారతదేశంలో వస్తున్న కవుల్ని వాళ్ళని చదువుతూ ఉంటారా ఇప్పటికీ? చదువుతానండి, ఫాలో అవుతుంటారా? చదువుతుంటాను. ఇలాంటి ఆలోచన ధోరణి ఇప్పుడు ఉన్న కవులు ఎవరైనా ఉన్నారా? కొంచెం మీ ఇస్మాయిలో మీరు డిఫరెంట్ టైప్ కదా. ఆ అవునండి, రకమైన ఆలోచనతో రాసే కవులు ఉన్నారా ఇప్పుడు తెలుగులో? ఉన్నారు కదా, ఉన్నారు. ఇంకా అటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు రవూఫ్ విరివిగానే రాస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఆయన యాక్చువల్గా ఇస్మాయిల్ గారు మొదటిగా ముందు మాట రాసింది రవూఫ్కే. రవూఫ్ రాస్తారు, వివి ప్రసాద్ రాస్తారు, అట్లాగే మూలా సుబ్రహ్మణ్యం రాస్తారు, అట్లాగే తర్వాత మన మానస చామర్తి, వీళ్ళంతా ఇటువంటి కూడా చాలా మంది రాస్తున్నారు. నాకు అదే అనిపిస్తుంది, ఒక నెక్స్ట్ జనరేషన్ ఒక కవి కవిత్వానికి వాటి గీటురా ఏమిటంటే ఆ తర్వాత జనరేషన్ కూడా ఆ కవిత్వాన్ని చదువుతున్నారా అనేది. ముఖ్యంగా తిలక్ విషయంలో జరిగింది అది. తిలక్ ఇప్పుడు యంగ్స్టర్స్ తిలక్ అమృతం కురిసిన చవి దాని నుంచి రాస్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. దట్ ప్రూవ్స్ కదా, అదే కాలం నిర్ణయిస్తుందిలేండి. మనం ఎన్ని ప్రచారాలు చేసుకుని జీవించిన కాలంలో కవిత్వాన్ని ప్రమోట్ చేసుకున్న నెక్స్ట్ జనరేషన్ దాన్ని తీసుకోదు కదా. వాళ్ళు తీసుకున్నారంటే అది కాలం వడగట్టడం అనేది కాలం చేస్తుంది, దానికి నిలబడాలి కవిత్వం అనేది. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే కవుల్లో ఇస్మాయిల్ గారు ఇది అప్పట్లో వ్యతిరేకించిన తర్వాత దాదాపు అదే ధోరణి పర్సనల్ పోయం రాయటం కానీ, లేకపోతే పదచిత్రాలతో కవిత్వం రాయటం కానీ తర్వాత పెరిగింది కదా. ఇప్పుడు దాదాపు కామన్ అయిపోయింది. ఈ పొలిటికల్ థీమ్ మీద రాసినా కూడా కేవలం పదాలతో కాకుండా పదచిత్రాలను వాడటం అనేది దాదాపు సర్వసాధారణం అయిపోయింది. పదచిత్రాలు బాగా పెరిగాయి. దాన్ని అఫ్కోర్స్ దాన్ని అంత దాని విలువ తెలిసి వాడటం అనేది అది నేర్చుకోవాలనుకోండి కవులు, యువ కవులు. బట్ ఆ ప్రయత్నం చేయటం అనేది మాత్రం ఒక సాధారణం అయిపోయింది ఇప్పుడు. మీ కవితల్లో మీకు నచ్చిన కవితలు ఒక 3 4 మీవన్నీ చిన్నవే కాబట్టి మీరు 3 4 వినిపిస్తారా? నేను అంటే ఇప్పుడు పోలికలు కానీ ఇటువంటి కవితలు చాలా చోట్ల వినిపించాను. అది కాకుండా ఉన్నది ఒక కవిత, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎన్ అన్బోర్న్ చైల్డ్ అని ఒకటి చదివా, ఒక ఆర్టికల్. ఎట్లా గ్రో అవుతుంది అనేది ఊమ్లో, దాని గురించి చదివినప్పుడు రాసిన పోయం అన్నమాట ఇది. ఇది జన్మ వృత్తాంతం. ఏకకణమైన నాటి నుంచి నాకిది అలవాటే, ఎదగటం కోసం నన్ను నేనే విభజించుకోవటం, మనసు ఏర్పడక ముందు నుంచి నాకిది పరిపాటే, అనవరతం ఒక సంశయాత్మక అస్తిత్వమై చెలించటం, యాదృచ్ఛికత ఒకటే మూలం, అనుకోని 2 కణాల అనుకూల సంగమంతో ప్రాణం పోసుకున్నాను, పరాధీనత బ్రతుకు సారం, జీనుల్లో బ్రహ్మలిపికి జీవితాంతం కట్టుబడి ఉంటాను.
కణ సముదాయంగా జీవన రేఖను దాటినప్పటి నుంచి మృత్యువు నీడను చూస్తూనే ఉన్నాను. చావు పుట్టుకలు నాకు పరిపాటే. నిరంతర జనన మరణాల నిత్యవేదిక శరీరం. అవయవాల కంటే ముందు ఆలోచన ఏర్పడి ఉంటుంది. మాతృగర్భపు రోజుల నుంచి నాకిది మామూలే. ఒక చీకటి ఏకాంతంలో నాకు నేనే రూపం దిద్దుకోవటం. 7వ నెలలో ఏడవకుండా పుట్టిన శిశువుని, అవతలి ప్రపంచం ఎరగని ఒక అపరిపక్వ దుఃఖాన్ని. కళ్ళు విప్పిన రోజు నుంచి నాకిది అలవాటే. సమకూరని ఒక పరిపూర్ణత కోసం కనులు మూసి ఎదురు చూస్తూ ఉండటం. నిజంగా ఎక్కువ పేరు రాని కవిత నిజంగా. అదే కానీ నిజానికి బాగుంది. అబ్జర్వ్ చేయండి ఇది. అవును. అట్లాగే ఇది ఒక అంటే నాకు నేను చేసే ఒక ఛాలెంజ్ ఏంటంటే కామన్ సెన్స్కి కానీ కామన్ పర్సెప్షన్కి కానీ వ్యతిరేకమైన స్టేట్మెంట్తో కవిత స్టార్ట్ చేసి దాన్ని నిర్వహించటం. మిత్రులు లేకపోయినా పర్వాలేదు, శత్రువు చాలా మంచి కవిత. బతకడం కష్టం అని ఉంది కదా, అట్లాంటివి అనమాట. అట్లాగే పరిత్యాగి కావటానికి వదులుకోవాల్సింది ఏమీ లేదు, సంసారి కావడానికి సర్దుబాటు కావాలి. అట్లా ఇది కూడా ప్రాణాలు పోసే వాటినే మనం ప్రాణాంతకంగా మార్చుకుంటున్నాం అన్నారు కవితలు. అవునవును, అది కూడా కరెక్ట్. మంచి వాక్యాలు అవి. అంటే కోటబుల్ కోట్స్ మీ కవితల్లో ఉంటాయి. తీసి పక్కన పెట్టుకుంటే అది కోట్స్ కింద వాడుకోవచ్చు. సో అటువంటిదే ఒక చాలా అంటే మనం ఊహించని స్టేట్మెంట్ తోటి మొదలు పెట్టడం అనమాట కవిత. అటువంటిది రాసింది. ఇది కోరిక. ఒక మార్పు కోసం ఎప్పుడైనా నాకు చనిపోవాలని ఉంటుంది. అంతుపట్టని ఒక చీకటిలో అంతమైపోవాలని ఉంటుంది. జలజల కురిసే వానలో ఒక చినుకులాగా, గలగల వీచే గాలిలో ఒక తరగలాగా నా ఉనికి లేని తనాన్ని నేనే అనుభవించాలని ఉంటుంది. తేలికై రెపరెపలాడే మనసు కాగితం మీద బరువుగా నిలిచే శరీరాన్ని సున్నితంగా ఒకసారి తొలగించాలని ఉంటుంది. గత జీవితం గురించి చింతిస్తూ ఎంతకాలమని జీవిస్తాం? జీవితాన్ని ఒక గతంగా మర్చిపోవాలని ఉంటుంది. సమూహం నుంచి ఒంటరితనానికి ప్రతిరోజు ప్రయాణించి అలసిపోతాను. స్థలకాలాలు లేని ఒక ఏకాంతంలోకి శాశ్వతంగా ఒదిగిపోవాలని ఉంటుంది. ఒక మార్పు కోసం ఎప్పుడైనా నాకు చనిపోవాలని ఉంటుంది. అనాదిగా పరిచితమైన ఒక చల్లటి వెలుగులో ఐక్యమైపోవాలని ఉంటుంది. అంటే ఇది ఈ కవిత వచ్చినప్పుడు ఒక ఆయన ఆన్లైన్లో పెట్టినప్పుడు ఒక మిత్రుడు ఎవరో ఈ పోయిన నాకు ఎంత నచ్చిందంటే ప్రింట్ తీసి నా క్యూబ్లో పెట్టుకున్నాను వాళ్ళకని రాశారు. కాకపోతే నాకు ఆనందంతో పాటు కొంచెం భయం కూడా కలిగింది అనుకోండి. ఆయన క్షేమ సమాచారాలు మనం కొన్నాడు పాటు అంటే ఇది అటువంటి అంటే నిరాశతో రాసిన పోయం కాదు. ఎందుకంటే అంటే యాక్చువల్గా ఇది ఉంటుంది కదా, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు చెప్పిన వాళ్ళ అబ్జర్వేషన్స్ దాని మీద ఒకసారి టైంలో ఒక ఇష్యూలో వచ్చిందనమాట ఆర్టికల్. అది చదివినప్పుడు దాదాపు ఒకే రకమైన దాన్ని చెప్తారు. రీడర్స్ డైజెస్ట్ లో కూడా చాలా ఏళ్ల క్రితం వచ్చింది కదా, వచ్చింది అదే దాదాపు ఇంకా క్లినికల్లీ డెడ్ అయి వెనక్కి వచ్చిన వాళ్ళు చెప్పేవి దాదాపు ఇట్లాగే ఉంటాయి అన్నమాట. ఒక చల్లటి వెలుగును చూసామని, ముందట ఒక చీకట్లోంచి వెళ్ళామని, ఒక చల్లటి వెలుగును చూసామని, ఒక ప్రకృతితోటి అంతా ఒక సయోధ్యని పూర్తిగా అనుభవించామని, ప్రకృతిలో మనం ఒక భాగం అనేదాన్ని, ఒక జైలు నుంచి విడుదలైనట్టుగా ఉందని అటువంటి రాసింది అనమాట. ఒక డిఫరెంట్ గా అటువంటిది ఎవరు చేయలేదు కదా అది. ఇంకొక పోయం లాస్ట్ చదవమంటారా? చదవండి, ఇంకోటి చదవండి. ఇంకొకటి అడగాలి మిమ్మల్ని. మీరు విమర్శ రాసినప్పుడు మీ మిత్రుల మీద విమర్శ రాసినా సరే మీరు కొంచెం ఖచ్చితంగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ మీకు మిత్రులే. ఇప్పుడు శిఖామణి అయినా మిత్రుడే మీకు, నవీన్ గారు మంచి మిత్రులే మీకు, విఆర్ విద్యార్థి మిత్రుడే, వీళ్ళందరూ మిత్రులే మీకు. కానీ నవీన్ గారి గురించి బాగా రాస్తూ అంటే ఎక్కడెక్కడ ప్రశంసించాలో అక్కడంతా ప్రశంసిస్తూనే మీకు నచ్చని దాన్ని చాలా నిర్మోహమాటంగానే చెప్పేశారు. అది ముఖ్యంగా ఆయన తను ఎరిగిన వ్యక్తులను యథాతథంగా నవలల్లోనూ కథల్లోనూ పెట్టేయడం,
అవును ఇప్పుడు మనం ఎరిగిన వ్యక్తులను అలా పెట్టేయడం వల్ల వాళ్ళ జీవితాలకి కష్టం. అవును ఇది సాధారణంగా నిజంగా నాకు కూడా కొంతమందితో జరిగింది కదా. వివాదాలు వస్తుంటాయి దీని విషయంలో. అవును అవును దానికి మీరు చెప్పిన పోలిక అంటే పోలిక కాదు, రెఫరెన్స్ సల్మాన్ రష్దీ నుంచి తీసుకుని చాలా బాగుంది. తలకాయలు మారుస్తారు అని చెప్పాడు ఆయన. ఈ శరీరానికి ఆ తలకాయ అది చెయ్యకపోతే అది రచయిత కాడు. కాదు కదా, కరెక్టే కదా. కేవలం పేర్లు మార్చినంత మొత్తం సరిపోదు. సరిపోదు. ఇద్దరు ముగ్గురిని కలిపి ఒక మనిషిని తయారు చేయడం అనేది చేస్తారు వాళ్ళు. చేస్తారు మామూలుగా కదా, రచయితలు చేస్తారు. చాలా మంది చేసే చేస్తారు. పని అది. అదే. అదే రష్దీ అన్నాడు, ఒక వాళ్ళ మేనత్తగా అందిట మిడ్ నైట్ చిల్డ్రన్ వచ్చినప్పుడు, ఎందులో నా గురించి రాసావు కదా అందిట. అబ్బే నీ గురించి అని చెప్పాడు. అంటే ఇదే మార్చుతాడు అనమాట, అట్లా మార్చుతాడు. కొంచెం స్ఫురించాలి, అవునవును, కానీ ఖచ్చితంగా ఇతనే అని తెలియకూడదు. తెలియకూడదు. అది కూడా తెలిసిన వాళ్ళకే అది అనిపిస్తుంది అనుకోండి. మనకి మనం పాఠకులు చదివితే మనకేం తెలియదు కదా ఇలాగా. సో అది ఆఖరిని ఒక కవిత వినిపించండి. ఎన్నాళ్ళుగానో క్రమం తప్పకుండా తిరిగిన గడియారం ఒక్కసారిగా ఆగిపోతుంది. కదిలే ముళ్లతో కదలికల్ని నిర్దేశిస్తూ అది సాగించిన నిరంకుశ పాలన ఆఖరికి అంతమైపోతుంది. నలుచదరపు చట్రంలో అంతవరకు బందీ అయిన కాలం విశాలమైన పచ్చిక బయలులాగా కళ్ళ ముందు పరుచుకుంటుంది. పని దినాల పంజరంలో గువ్వలా చిక్కిన విరామం మబ్బులు చూసిన నెమలిలా పురివిప్పుకుంటుంది. ఎన్నో చేయాలనిపిస్తుంది, అన్ని వైపులకి ఒకేసారి పరుగులు తీయాలనిపిస్తుంది. పదవులు, బాధ్యతలు, పోటీలు, వైషమ్యాలు మచ్చలు మచ్చలుగా తెలియన పాత కుబుసం విడిచాక తొడిగిన కొత్త చర్మం నునుపుగా మెత్తగా కొత్త ఆశల్ని రేకెత్తిస్తుంది. మిగిలి ఉన్న గడువు చిన్నదో పెద్దదో ఎవరికి తెలుసు? పొద్దుకుంకేలోగా తెల్ల వెలుగులో దాగిన 1-2 అపరిచిత వర్ణాల్ని కొద్దిగానైనా తెలుసుకోవాలని ఉంటుంది. ఉలికిన పాలను ఎలాగూ గిన్నెకెత్తుకోలేను. రాలిన ముత్యాలలో కొన్నిటినైనా తిరిగి ఎరుకోవచ్చుననే ఊహ తలెత్తిన తెల్ల వెండ్రుకల్లా తళుక్కున మెరుస్తుంది. రిటైర్మెంట్ గురించి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో అది నిజంగా మాలాంటి రిటైర్ అయిన వాళ్ళు ఫీల్ అయింది చాలా పాజిటివ్ గా. అదే అలాగే అటువంటిదే కలుగుతుందని ఆశిస్తున్నా. నేను ఆశిస్తున్నది ఏమిటంటే కనీసం ఈ కార్యక్రమం చూసిన తర్వాత అయినా కవులు ఏం రాయాలన్నది వాళ్ళే నిర్ణయించుకుంటే బాగుంటుంది. ఎవరో చెప్పిన మార్గమో లేకపోతే ఇప్పుడు ఏది నడుస్తోందో ఆ మార్గంలోనూ పోకుండా మనకు మనసుకి అవసరమైన ఇష్టమైన మార్గంలో పెడితే కవులు మీలాంటి కవులు వస్తారు. అందుకని అలాంటి కవులు ఇంకా పెరుగుతారని ఆశిద్దాం. నమస్కారం. నమస్కారం అండి. నాకు అదే అక్షయయాత్ర మీ ఎపిసోడ్స్ నేను చాలా వరకు చూశాను. మీ యాత్రలో 2 అడుగులు కలిసి నడిచేందుకు నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.